మహాగణుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, గొప్ప దేవ, మీ ప్రియ కుమారుని ఔన్నత్యము గురించి గత 2 దినములుగా మేము మాట్లాడుకొనుచు ఉన్నాం. ఈ చివరి దినాన కూడా అవసరమైన సంగతులు ఉన్న సమయంలో సమయాన్ని వినియోగించుకుంటూ మేము ధ్యానించుటకు మీ ఆత్మ సహాయమును సమృద్ధిగా మాకు అనుగ్రహించి మమ్మను బలపరచమని యేసు ప్రభువారి మిక్కిలి శ్రేష్టమైన నామములోని ప్రార్థనా మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు నిత్యుడు. ప్రత్యేకమైన కారణాన్ని బట్టి, ఆయన పలు కారణాలను బట్టి కుమారునిగా పిలువబడుచున్నాడు. కుమారుడు అన్న పదం బైబిల్లో ఆయనకుండగా మేము లేడు, కుమారుడు అనేది ఆయనకు వర్తించదే అని అని ఏమనట్లా. యేసుక్రీస్తు ప్రభుని కుమారుడు అని బైబిల్ సంబోధించుచున్నప్పుడు ఆయన కుమారుడు కాదు అని అనట్లా. కుమారుడు అని ఆయన పిలువబడడానికి బలమైన కారణాలున్నాయి. అయితే ఆయన నిత్యుడు కాడు అని చెబుతున్నవారు ఒకప్పుడు ఆయన పుట్టినవాడు, ఒకప్పుడు లేడు. తండ్రి అయిన దేవునికి ఆయన పుట్టినవాడు, లేనివాడు పుట్టాడు అనే వర్షన్ ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తున్నాం తీవ్రంగా. లేనివాడు పుట్టాడు అన్న కోణాన్ని తిరస్కరిస్తున్నాం వాక్యపు వెలుగులో. బైబిల్లో కుమారుడు అని అంటే కుమారుడు కాదంటున్నారండి అని అనుకోకండి. ఈ పాయింట్ దగ్గరికి నేను చివరికి వస్తాను. ముందస్తు సమాచారంగా దీన్ని ప్రస్తావిస్తున్నాను. పోతే కొంతమంది మేము బోధిస్తున్న బోధలను వ్యతిరేకిస్తూ మేము నిత్యుడు అని చెబుతుండగా, దేవుడు అని కూడా చెబుతుండగా, కాదు ఆయన నిత్యుడు కాడు అని చెబుతూ వారు వివరించే వివరణలలో వారి అజ్ఞానాన్ని చాలా చక్కగా ప్రదర్శిస్తూ ఉంటారు. అలాంటి అజ్ఞానంలో ఒక 2 మచ్చు తునుకలు, ఆణిముత్యాలు లాంటివి ఒక 2 మీ ముందు ప్రస్తావించి తర్వాత ముందుకెళ్తాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనము చూద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సహజంగా అది యేసుక్రీస్తు ప్రభు గురించి అని దాదాపుగా మనకు తెలుసు. నాకు తెలిసి నిన్న పగటి వేళ తరగతులు అనుకుంటాను, ఇక్కడ 2 శిష్యుల గురించి మాట్లాడబడుతోంది. ఇది ఒక డ్యూయల్ ప్రాఫెసీ అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లా. యేసుక్రీస్తు ప్రభుదైతే అది అవుతుంది గనుక యేసుక్రీస్తు ప్రభుకు సంబంధించి అక్కడ ఉన్న పదాలు ఆశ్చర్యకరుడైన, ఆలోచనకర్త అయిన, బలవంతుడైన దేవుడు ఆయన, నిత్యుడకు తండ్రి ఆయన, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అన్నది తీసుకొని, అసలు అక్కడ ఉన్న ఆశ్చర్యకరుడు యేసు ప్రభు కాదు, ఆలోచనకర్త యేసు ప్రభు కాదు, కేవలము చివరనున్న సమాధానకర్తయగు అధిపతి అనేది మాత్రమే ఆయనకు వర్తిస్తుంది. అందుకే చివరన ఆశ్చర్యకరుడు 1, ఆలోచనకర్త 2, బలవంతుడైన దేవుడు 3, నిత్యుడకు తండ్రి 4, సమాధానకర్తయగు అధిపతి అనేది మరొకటి. మొత్తం ఎన్నేనే? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. అలాంటప్పుడు చివరన అని అతనికి
పేరులు పెట్టబడును అని రావాలి కదా అక్కడ 5 పేర్లు ఉన్నప్పుడు. కానీ అక్కడ పేరు అని మాత్రమే ఉంది. అందుచేత ఆ 5 ఒకటే యేసుక్రీస్తు ప్రభుది, మిగిలినవన్నీ ఆయన కాదు. ఇది వారి ఆర్గ్యుమెంట్, వాదన. వాళ్ళ బాధ ఏంటంటే అక్కడ పైన బలవంతుడైన దేవుడు అని ఉందిగా. బలవంతుడైన దేవుడు యేసు ప్రభుకి అప్లై అయిపోతే అమ్మో ఇది జీర్ణించుకోలేని పరిస్థితి. అందుచేత మంచి ఒక క్లూ దొరికింది, అక్కడ పేరు అని మాత్రమే ఉంది కనుక ఆ చివరిన సమాధానకర్త యుగ అధిపతి ఒకటి నాకు అప్లై చేసేసి మిగిలినవని ఆయన కాదని చెప్పేసి సరిపోతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఎందుకు వారి అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారని చెబుతున్నానంటే, పేరు లేదా నామము లేదా నామవాచకము వ్యాకరణం ప్రకారంగా ఇంగ్లీష్లో అయితే నౌన్. తెలుగులో మనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అక్కడ ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యుగ అధిపతిని వేరు వేరుగా అక్కడ చూపబడ్డాయో, వాస్తవానికి అదంతా కలిపితే ఒక పేరు. అవి 5 పేర్లు కాదు, అవన్నీ కలిపితే ఒక పేరు. దీనిని కాంపౌండ్ నౌన్ అని అంటారు. ఈ పదం గుర్తుపెట్టుకోండి చాలు. వ్యాకరణంలో నామవాచకాలు, సర్వనామాలు అనే పేర్లు వినలా? అందులో నామవాచకాలలో ఒక రకం నామవాచకం ఏంటి అని అడిగితే ఇంగ్లీష్లో అయితే దాన్ని కాంపౌండ్ నౌన్ అంటాం. కాంపౌండ్ నౌన్ అంటే ఒక పదము కంటే మించి 2 పదాలు, 3 పదాలు, 4 పదాలు, ఎన్ని పదాలు అయితే ఉంటాయో అవన్నీ కలిపి ఒక పదముగా, ఒక యూనిట్గా వస్తే దాన్ని కాంపౌండ్ నౌన్ అని అంటారు. సహోదరుడిని బ్రదర్ అంటాం, బావగారిని, బావమర్దిని బ్రదర్ ఇన్ లా. బ్రదర్ వేరు, ఇన్ వేరు, లా వేరు. ఈ 3 ఇంగ్లీష్లో వేర్వేరు పదాలు. ఆ 3టిని కలిపితే అది ఇప్పుడు ఒక యూనిట్గా తయారైపోయి ఒక పదంకి వచ్చింది. ఇది కాంపౌండ్ నౌన్. ఇప్పుడు బ్రదర్ ఇన్ లా అంటే 3 పదాలు కాదు, అది ఒకటే. క్లాస్ రూమ్లో వైట్ బోర్డ్, బ్లాక్ బోర్డ్ అని ఉంటుంది. వాస్తవానికి ఇంగ్లీష్లో బ్లాక్ అనే పదం వేరు, బోర్డ్ అనే పదం వేరు. ఈ 2 కలిపితే బ్లాక్ బోర్డ్ అయింది, ఈ 2 కలిపితే వైట్ బోర్డ్ అయింది. అది కాంపౌండ్ నౌన్. యెషయా గ్రంథం రాయబడింది హీబ్రూలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యుగ అధిపతి అనేటువంటి తెలుగులో మనకు వేరువేరు పదాలుగా కనబడుతున్నది. హీబ్రూకి వెళితే అదంతా సింగిల్ యూనిట్గా కనబడుతుంది. పెలే, జోయే, జేల్, గిబ్బోర్, అబి, ఆత్సార్, షలోమ్ అని స్క్రీన్ మీద చూద్దాం. అది చూడండి. యెషయా గ్రంథం 9:6లో కనబడుచున్న ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యుగ అధిపతి అనేది మొత్తం కలిపితే ఒక పేరది. నన్ను చూపించు. అదంతా కలిపి ఒక పేరు. అందుకే చివరన అని అతనికి పేరు పెట్టబడును అని ఉంది. బైబిల్లో అన్నిటికంటే అతిపెద్ద పేరు అదే. ఇది క్విజ్కి పనికి వస్తుంది సండే స్కూల్ టీచర్స్కి. బైబిల్లోని అతిపెద్ద పేరు అదే. అంటే ఆలోచించాలి. ఈ వ్యాఖ్యానం ఎవరైతే చేశారో, చేస్తున్నారో, అరే మేము ఇందులో పొరపడ్డాం కదా, అలా అర్థం చేసుకోకూడదు కదా, ఇది కదా, ఇలాంటి పొరపాట్లు, ఇలాంటి తప్పులు ఎన్ని చోట్ల జరిగి ఉంటాయని నిజాయితీగా, యథార్థంగా సదరు సహోదరులు, బోధకులు సరి చేసుకోవాలి. అక్కడికి వచ్చి మొండి చేయకూడదు. మళ్ళీ ఇప్పుడు మరొక ఆణిముత్యాన్ని చూపిస్తాను. అదే యెషయా గ్రంథంలో, అంటే మన బోధన వ్యతిరేకించడానికి వీళ్ళ వెదుకులాట, ప్రాకులాట. 45వ అధ్యాయం, యెషయా గ్రంథము 45వ అధ్యాయం. ఇది ఎంత జోకో చూడండి, భలే కామెడీ ఇది. 7వ వచనం ఒకసారి చూద్దాం. 7వ వచనం, నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగచేయువాడను. నెక్స్ట్ చదవండి అందరూ. సమాధానకర్తను, కీడును కలుగచేయువాడను నేనే అని ఉంది. ఇలా చదివితే భలే తప్పు చేసిన వాళ్ళం అవుతాం మనం. అలానే కొంతమంది చదివి
ఏమని చెప్పారు చెప్పనా? యేసు ప్రభు నిత్యుడు కాడు అని చెప్పడానికి ఈ వచనాన్ని వాడుకోవడం చాలా విడ్డూరంగా అనిపించింది నాకు. ఎలా వాడుకున్నారో చెబుతాను, చెప్పిన తర్వాత మీకు నవ్వు వస్తుంది. నేను వెలుగును సృజించువాడను అని దేవుడు మాట్లాడుచున్నాడు, కరెక్టే. అంధకారమును కలుగజేయువాడను, కరెక్టే. ఇప్పుడు కింద చదవండి ఒకసారి. అంటే వాళ్ళు ఎలా చదివారో చెబుతాను. సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే అని చదివారు. చదివి చూసారా, వెలుగును సృజించిన వాడు దేవుడు, అంధకారమును కలుగజేసిన వాడు దేవుడు, సమాధానకర్తను కూడా కలుగజేసిన వాడు దేవుడు. ఇప్పుడు సమాధానకర్త ఎవరు? కాసేపు యెషయా గ్రంథం 9:6 మనం జ్ఞాపకం చేసుకుందాం. సమాధానకర్త యొక్క అధిపతి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు అక్కడ సమాధానకర్త ఉందిగా, సో సమాధానకర్తను కలుగజేసిన వాడే తండ్రి అయిన దేవుడు. సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభును కలుగజేసిన వాడే తండ్రి అయిన దేవుడు. ఎలా ఉంది చూడండి వ్యాఖ్యానం. నేను చెప్పనా, వెలుగు సమాధానం ఒకటి, అంధకారము కీడు అదొక సెట్. బైబిల్ చూస్తూ వినండి. వెలుగు సమాధానము అదొక కేటగిరీ, అదొక కోవ, అదొక జాతి. అంధకారము కీడు ఇదొక జాతి. కర్త అంటే మీనింగ్ ఏమిటి? కర్త అంటే మీనింగ్ ఏమిటి? కలుగజేసేవాడు, చేసేవాడు. కర్త అంటే చేయువాడు. దాన్ని ఎలా చదవాలో చెప్పనా? నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడును. అంటే వెలుగివ్వాలన్నా నేనేనివ్వాలి, ఆ వెలుగును తీసేయాలన్నా నేనే తీసేయాలి. తర్వాత సమాధానం ఇవ్వాలన్నా నేనే ఇవ్వాలి, సమాధానకర్తను నేనే. వద్దనుకుంటే కీడును కలుగజేసేవాడు కూడా నేనే. అక్కడ సమాధానకర్తను కలుగజేయువాడని నేనే కాదు, అది సమాధానకర్తను, అందులోనే సమాధానకర్తను అనే పదములోనే సమాధానమును కలుగజేయువాడను, నెక్స్ట్ కీడును కలుగజేయువాడను. అది విడగొట్టాలి. దొరికినట్టు అనిపిస్తే చాలా వేసుకోవడమే. ఇంగ్లీష్లో చూపించు, ద వెరీ సేమ్ రెఫరెన్స్ చూడండి. అక్కడ ఎంత అద్భుతంగా ఉంది. ఐ ఫార్మ్ ద లైట్, వెలుగును కలుగజేయువాడును, అండ్ క్రియేట్ డార్క్నెస్, అంధకారమును కలుగజేయువాడును. ఐ బ్రింగ్ ప్రాస్పెరిటీ, తెలుగులో సమాధానం అని ఉంది, ఇంగ్లీష్లో ప్రాస్పెరిటీ అని ఉంది. ఎందుకుందో నేను తర్వాత చెప్తాను. ఆ ప్రాస్పెరిటీ అన్న చోట మీరు సమాధానం అనుకోండి కాసేపు. ఇంగ్లీష్లో విడగొట్టి చూపిస్తున్నాడు చూడండి. ప్రాస్పెరిటీని తెచ్చువాడును నేనే, కాసేపు ప్రాస్పెరిటీ అంటే సమాధానం అనుకోండి. సమాధానమును ఇచ్చువాడును తెచ్చువాడును నేనే, మరియు ఏముంది అక్కడ? క్రియేట్ డిజాస్టర్. ఐ ద లార్డ్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ చేసేవాడని నేనే. ఇప్పుడు టోటల్ లిస్టులు ఎన్ని ఉన్నాయి చెప్పండి? దేవుడు చేసే వాటిలో లిస్టులు ఎన్ని ఉన్నాయి? వెలుగు, అంధకారము, సమాధానము, కీడు. ఇప్పుడు వాటిని కేటగిరీస్గా డివైడ్ చేస్తే వెలుగు సమాధానము ఒక గ్రూప్ అయితే, అంధకారము కీడు. నన్ను వదులుకొని ఏదో సాధిద్దాం అనుకోకండి. మీ బతుకుల్లో, మీ జాతిలో, మీ దేశంలో వెలుగు నింపాలన్నా నేనే నింపాలి, ఆ వెలుగును తీసి చీకటిని నింపాలన్నా నేనే నింపాలి. సమాధానముతో క్షేమంగా మీరు బతకాలన్నా నేనే కారణం, మీకు నేనే అనుగ్రహించాలి. తేడా వస్తే ఆ సమాధానాన్ని తీసేసి కీడును రప్పించువాడని కూడా నేనే. అది తెలుగులో సమాధానమునిచ్చువాడను నేనే అనే విషయాన్నే సింపుల్గా సమాధానకర్తను నేనే అని అన్నాడు. చూసారా సమాధానకర్తను కలుగజేయువాడు ఆయనే అని ఉంది కనుక సమాధానకర్త అనే యేసుక్రీస్తు ప్రభుని ఆయన కలుగజేసి ఆయన కలుగజేయబడ్డాడు కనుక ఆయన నిత్యుడు కాడు. అక్కడ ప్రాస్పెరిటీ అని ఉంది కనుక దానికి ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. హీబ్రూ భాషలో సమాధానం అనే తెలుగు పదానికి ప్రాస్పెరిటీ అనేటువంటి ఆంగ్ల పదానికి ఉన్న పదం షాలోమ్. చూపించి ఇంగ్లీష్లో షాలోమ్. షాలోమ్ అనే పదం వింటుంటాంగా మామూలుగా ఎవరికైనా వందనాలు చెప్పడానికి మామూలుగా షాలోమ్ అండి అని అంటారు. అది గ్రీటింగ్గా వాడబడేది. కానీ బైబిల్లో
సమాధానం అనే పదానికి ఒక అద్భుతమైన హీబ్రూ పదం ఉంది, దట్ ఈస్ షాలోమ్. షాలోమ్ అన్న పదం అనేది ఎన్ని అర్థాలతో ఉందో చూపిస్తాడు డిక్షనరీలో. అగైన్ కిందికి వచ్చేది లాస్ట్లో పీస్, ఇంకా కిందికి వచ్చేస్తే కంప్లీట్ కిందికి సేఫ్ అని చూడండి. సేఫ్ అంటే షాలోమ్ అంటే క్షేమాన్ని దేవుడిచ్చేవాడు, క్షేమము, వెల్, హ్యాపీ, ఫ్రెండ్లీ, వెల్ఫేర్, హెల్త్, ప్రాస్పెరిటీ, పీస్. చాలు. షాలోమ్ అనే సింగిల్ పదంలో టోటల్ ప్యాకేజ్ ఉంటుంది. ఏం ప్యాకేజ్ అది? దేవుడిచ్చే ఆశీర్వాదాల ప్యాకేజ్. అందులో సంక్షేమము, క్షేమము, సమాధానము, దృఢత్వము. అంటే బలంగా ఉంటారా, నేను మిమ్మల్ని సమాధానముతో ఆశీర్వదిస్తే, షాలోమ్తో ఆశీర్వదిస్తే మీ జీవితాలు నిండుగా ఉంటాయని ఒక అర్థం షాలోమ్. షాలోమ్ అనే దానికి అన్ని మీనింగ్స్లో ఇంగ్లీష్లో ప్రాస్పెరిటీ అని వాడాడు, తెలుగులో పీస్ లేదా సమాధానం అని వాడాడు. లోపల ఇంటెన్షన్ మాత్రం ఒకటే. అక్కడ సమాధానం అన్నా, నెక్స్ట్ ప్రాస్పెరిటీ అన్నా మనం ఏ అర్థంలోనికి వెళ్ళిపోవాలి? షాలోమ్ అనే అర్థానికి వెళ్ళిపోవాలి. కాసేపు అందరూ తెలుగులో సమాధానం అన్న చోట షాలోమ్ అని పెట్టి చదివితే, నేను వెలుగును కలుగజేయవాడను, నెక్స్ట్ అంధకారంను కలుగజేయవాడను, నెక్స్ట్ షాలోమ్ని ఇచ్చువాడను, కీడును కలుగజేయవాడను. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఇది యేసుక్రీస్తు ప్రభు నిత్యుడు కాడు అని చెప్పే వచనమా? అంటే ఎంత దుర్మార్గంగా వాక్యాలను వక్రీకరించడానికి సిద్ధపడుతున్నారో మీరు ఆలోచించాలి. ఏదో ఒకటి చేసి దాన్ని ఇరికించడమే, అంతే. వెళ్దాం ఇక లోపలికి. అంటే భయం ఉండాలి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? నేను మాట్లాడుచున్నది ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభు గురించి. యేసుక్రీస్తు ప్రభు గురించి ఎంత మాట్లాడినా తక్కువే, ఆయన గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువే. బైబిల్ని కరెక్ట్గా చదివితే అదే అనిపిస్తుంది. నేను ఆయన ఇంత గొప్పోడన్నా కూడా అది సరిపోదు, ఆయన ఇంత గొప్పోడని చెప్పినా సరిపోదు, ఆయన గొప్పతనం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా అది సరిపోదు. కారణం ఆయన అనంతుడు, ఆయన మహాత్మ్యమునకు పరిమితి లేదు. మహాత్మ్యము అంటే గొప్పతనం. ఈ 3 రోజుల నుంచి మీరు వింటున్నారు. మీ అందరికి ఇప్పటికే ఒక విషయం అర్థమైపోయి ఉండాలి, ఆయన గొప్పతనాన్ని మనము వర్ణించలేము. ఆయన మహాత్మ్యమును వివరించగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వారము కాము మనం. ఆయన ఇంత గొప్పవాడని చెప్పినా, అది ఎంత గొప్పగా చెప్పినా తక్కువేనే భావన మాకుంటే, నువ్వు ఆయన గురించి కొంచెం ఎక్కువ చెబుతున్నావు, ఆయనకు అంత సీన్ లేదంటున్నారు వీళ్ళు. ఆయన గురించి నువ్వు గొప్పగా చెబుతున్నావు, అలా చెప్పకూడదు, తగ్గు అంటున్నారు వీళ్ళు. ఆయన నువ్వు చెబుతున్నంత గొప్పడు కాదంటున్నారు, మేము ఎంత చెప్పినా సరిపోదని మేమంటున్నాం. క్రైస్తవులుగా మీరు ఆలోచించండి, ఏ వాదనలో న్యాయం ఉందో. క్రీస్తు నిత్య దైవత్వ మహాసభల పేరిట ఇక్కడ ప్రకటించబడుతున్నటువంటి వాక్యము మాకైతే సంతృప్తిగా లేదు. కారణం, ఆయన గొప్పతనాన్ని చెప్పడానికి ఈ భాష సరిపోదు, ఈ మాటలు సరిపోవు, ఈ వర్ణనలు సరిపోవు. ఎప్పుడు అర్థం కావాలి ఆయన గొప్పతనం మనకలా? కానుకల పాట పాడేటప్పుడు 2వ పాట తమ్ముడు ఒక పాట పాడాడు. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. అందరు విన్నాంగా. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన, దుర్గము. పాట లిరిక్స్ చదువుతున్నాను. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. తప్ప? ఈ తప్పు అనేటోళ్ళు ఉన్నారు. ప్రేమింతును నిన్నే ప్రేమింతును, కీర్తింతును నిన్నే కీర్తింతును, సేవింతును నిన్నే సేవింతును. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మను కాపాడుటకు నీవే బలిగా మారావు. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. తప్ప?
నేను వెతకకపోయినా నన్ను వెతికితివి, నేను ప్రేమించకపోయినా నాకై ప్రాణం పెట్టితివి. నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు? నీలాంటి దేవుడు లేడయ్యా, ఆరాధింతును, నిన్నే ఆరాధింతును అని అంటున్నాడు. తప్ప ప్రభువును కీర్తించడం తప్ప? ఇప్పుడు చరిత్రలోని ఒక సందర్భాన్ని, ఒక సంఘటనను మేము ముందుకు తీసుకొని వస్తాను. ఇది విన్న తర్వాత కాసంతైనా కూడా ఆయనను స్తుతించకూడదు, ఆయనను మహిమపరచకూడదు, ఆయనను కీర్తించకూడదు అనే భావాలతో ఉన్నవారు కొంచెమైనా ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. కొంచెమైనా. క్రీస్తు శకం మొదటి శతాబ్దము ఎండింగ్ డేస్ అవి. క్రీస్తు శకం రెండవ శతాబ్దపు ప్రారంభ కాలం అది. మళ్ళీ క్రీస్తు శకం ముగిసే కాలం అది. క్రీస్తు శకం మొదటి శతాబ్దం, క్షమించండి, క్రీస్తు శకం మొదటి శతాబ్దము ముగిసే కాలం అది. రెండవ శతాబ్దము ప్రారంభమవుతున్న కాలం అది. ఆ టైంలో రోమా సామ్రాజ్యానికి చక్రవర్తిగా ట్రేజన్ అనే ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయన కింద ఎందరో అధిపతులు, గవర్నర్స్ అంటాం, పిలాతు లాంటి వారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గవర్నర్ పరిపాలించేవాడు. అలా బైబిల్లో మనకు బితూనియా అనే ప్రాంతం కనపడుతుంది. వినే ఉంటారు కదా బితూనియా. ఈరోజు ప్రపంచ పటంలో టర్కీ దేశంలో ఉంటుంది. ఆ ప్రాంతానికి ఒక గవర్నర్ ఉండేవాడు. ఆ గవర్నర్ గారి పేరు ప్లినీ ది యంగర్. చూపిస్తాడు ఫోటో, చూపించండి. చూస్తున్నారు కదా స్క్రీన్ పైన. నేను మాట్లాడుతుంది ఆయన గురించి. జాగ్రత్తగా విందాం, స్క్రీన్ చూస్తూ విందాం. రైట్, నన్ను చూపించు. స్క్రీన్ మీద మీరు చూసిన ఈ వ్యక్తి ఒక అన్యుడు, క్రైస్తవుడు కాదు. ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక గవర్నర్, చక్రవర్తి అధికారము కింద రోమా ప్రభుత్వ చట్టాన్ని తన పాలనా పరిధిలో అమలు చేస్తూ పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి. ఈయనకు ఉత్తరాలు వ్రాసే అలవాటు చాలా ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా చక్రవర్తి గారికి ఎక్కువగా లెటర్స్ రాసేవాడు. ఒకసారి ఒక లెటర్ను పంపించాడు. కథ కాదు, క్రీస్తు శకం 112లో చక్రవర్తి గారికి ఈయన ఒక లెటర్ పంపించాడు. ఆ చక్రవర్తి గారిని చూద్దాం. చూపిస్తావా చక్రవర్తిని? ఈయన పేరు ట్రేజన్. నన్ను చూపించు. ఇంతకా లెటర్ ఎవరి గురించో చెప్పనా? ఆయన ప్రాంతంలో ఉన్న క్రైస్తవులను గూర్చి. ఈయనకు తన పాలనలో ఒక సమస్య ఏర్పడింది. ఏమిటి అని చూస్తే, అప్పటికే రోమా దేవుళ్లను, రోమా దేవతలను పూజించాలి అని కఠినమైనటువంటి చట్టం పాస్ అయింది. దానితో పాటు రోమా చక్రవర్తులను కూడా, వారి విగ్రహాలను పెట్టి ఆ రోమా చక్రవర్తులను కూడా ఆరాధించాలి. ఎంపరర్ వర్షిప్ అంటారు. చాలా మంది దానికి ఓకే చెప్పి వెళ్ళిపోతున్నారు. కానీ ఆయన ప్రాంతములో ఒక్క బృందం మాత్రం ఈ చక్రవర్తి ఆరాధనకు, మిగిలినటువంటి ఆరాధనలకు వారు తలదించట్లా. వారే క్రైస్తవులు. క్రైస్తవులైనటువంటి వారిని పిలిపించి, మేము పెట్టిస్తున్నటువంటి చక్రవర్తుల విగ్రహాలకు, మిగిలినటువంటి వాటికి మీరు తలదించట్లేదు, ఆరాధించట్లేదని మా దృష్టికి వచ్చింది. మీ సమాధానం అని అడిగినప్పుడు
వారు తమ విశ్వాసాన్ని ఈ గవర్నర్ గారికి చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఆన్సర్లు చెప్పినప్పుడు మాత్రం అందులో తప్పు పట్టడానికి ఆయనకేం అనిపించట్లా. క్రైస్తవుల సమాధానం విన్న తర్వాత అందులో తప్పు పట్టడానికి ఇక పెద్దగా ఏమనిపించట్లా. ఇప్పుడు ఏ చట్టాన్ని అమలు చేసి, ఏ సెక్షన్ అమలు చేసి వీరికి నేను శిక్షలు విధించాలి అని ఆ చట్టాన్ని, రోమా చట్టాన్ని తిరిగేస్తే అసలు ఇలాంటి చట్టమే లేదు వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళపై ఏమైనా యాక్షన్ తీసుకోవాలన్నా వీళ్ళు ఏమంటున్నారు, మేము ఎవరిని ఆరాధించము, మా విశ్వాసం ఒకటి ఉంది, దానికే మేము కట్టుబడి ఉంటాము. ఆరంభకాలం అపోస్తలులు అప్పుడే వారి పరిచర్యను ముగించుకొని వెళ్ళినటువంటి కాలం అది. అపోస్తలులతో పాటు తిరిగినటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నటువంటి కాలం అది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఈ క్రైస్తవుల విషయంలో ఆయన ఒక పత్రికను, ఒక ఉత్తరాన్ని చక్రవర్తి గారికి రాసి, ఇలాంటి విషయాలు సొంతంగా నేను ఏమీ చేయలేకపోతున్న నిర్ణయాలు తీసుకొని, ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మీరు తప్ప నాకు చెప్పేవాళ్ళు ఎవరున్నారు సార్, అందుకే నాకు ఆన్సర్ చేయండి అని చక్రవర్తికి లెటర్ రాశాడు. ఒక సుదీర్ఘమైన లెటర్ అది. ఆ లెటర్ అంతా క్రైస్తవుల గురించే. ఆ లెటర్ అంతటిలో అసలు క్రైస్తవుల సమాధానం ఏంటో, ఈయనకేం చెప్పారో స్క్రీన్ మీద చూద్దాం. స్క్రీన్ మీద తెలుగులో చూపించు. ప్లినీ ది యంగర్స్ లెటర్ టు ట్రేజన్ ద రోమన్ ఎంపరర్, అది 112 క్రీస్తు శకం, బుక్ నంబర్ 10, లెటర్ నంబర్ 96. నేను రెఫరెన్స్ కూడా ఇస్తున్నా. ఆ లెటర్లో ఒక ప్యాసేజ్లో ఆయన చెబుతున్నాడు చక్రవర్తి గారికి, అయితే వారు క్రైస్తవులు చేస్తున్న తప్పు లేదా పొరపాటు యొక్క సారాంశం ఏమిటంటే, వారు అంటే క్రైస్తవులు, చక్రవర్తికి చెప్తున్నాడు, క్రైస్తవులు అనేటువంటి వారు ఒక నిర్ణీత రోజున తెల్లవారుజామున ఒక చోట చేరి, నెక్స్ట్ ఏముంది, క్రీస్తును దేవునిగా భావించి ప్రతిస్పందనగా, అంటే క్రీస్తును దేవునిగా భావించి ప్రతిస్పందనగా ఒక కీర్తనను పాడుకోవడం. ఎవరి గురించి కీర్తన? ఆ క్రీస్తు గురించే. ఒక కీర్తనను పాడుకోవడం. మరి ఏదైనా నేరానికి పాల్పడకుండా, మోసము, దొంగతనము లేదా వ్యభిచారము చేయకుండా, తమ మాటను మార్చకుండా, ఎవరికైనా మాట ఇస్తే మనం మాట మార్చకుండా, మరి ఎవరో అప్పగించిన నిక్షేపాన్ని తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు, ఒక వస్తువు మన దగ్గర పెట్టి మళ్ళీ వాళ్ళు అడిగితే, అలా అడిగినప్పుడు తిరస్కరించకూడదని ప్రమాణం చేసుకోవడం అని వారు వాదించారు. ఇన్ ఇంగ్లీష్, they maintained, however, that the sum and substance of their fault or error had been to assemble on a fixed day before dawn and sing responsively a hymn to Christ. వాళ్ళు క్రీస్తుకు పాటలు పాడేవాళ్ళంట, ఆయనను గూర్చి, ప్రభువును గూర్చి. A hymn to Christ as to a God, and to bind themselves by oath not to some crime, but not to commit fraud, theft or adultery, not to falsify their word, not to refuse to return a deposit when called upon to do so. దానే నేను తెలుగులో చూపించాను. ఇప్పుడు తెలుగులో ఇంకొకసారి చూపించు. చూస్తున్నారా క్రైస్తవులారా? ఏంటయ్యా మీ సంగతి? నేను పెట్టించిన విగ్రహానికి కానీ విగ్రహాలకు కానీ మీరు ఎందుకు పూజించట్లేదు, ఆరాధించట్లేదు అని అడిగి వాళ్ళు చెబుతున్నారు. అయ్యా, మేము ఏం తప్పు చేస్తున్నామో ఒకసారి మీరు చెప్పండి. మేము చేసేది ఇదే కదా. మాకంటూ ఒక రోజు ఉంది. ఆ రోజున మేమందరము కూడుకుంటాము. తెల్లవారుజామున మేము మా దేవుని ఆరాధిస్తూ ఉంటాం. ఆయనకు పాటలు పాడచ్చు. ఆయన పేరు క్రీస్తు. దానితో పాటు మేము ప్రతి కూడుకున్నప్పుడంతా కొన్ని నిర్ణయాలు, తీర్మానాలు, కొన్ని వాగ్దానాలు, ప్రమాణాలు మేము చేసుకుంటూ ఉంటాం. మోసం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఇచ్చిన మాటను మనము తప్పిపోకూడదు, మాట ఇచ్చి తప్పిపోకూడదు. ఎవరైనా మన దగ్గర ఒక వస్తువు కానీ ఏదైనా ఉంచితే మళ్ళీ వాళ్ళు తిరిగి అడిగినప్పుడు నేను ఇవ్వను, ఇది నాది అని కబ్జా లాంటి ఆలోచనలు మనకు ఉండకూడదని వారు ప్రమాణాలు చేసుకునేవారట, తీర్మానాలు తీసుకుంటూ. ఇది నేను రాసుకుని వచ్చింది కాదు, మీరు నెట్లో కొట్టినా వచ్చేది.
చరిత్రలో ఒక అన్యుడు, ఒక గవర్నర్ క్రైస్తవుల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఆనాటి చక్రవర్తికి ఒక ఉత్తరాన్ని రాస్తే ఆ ఉత్తరములో ఈయన చెబుతున్న సాక్ష్యం, వాళ్ళ యొక్క సమాధానం ఏంటో ఆయన చక్రవర్తికి చెబుతున్నాడు. అంటే ఆదిమ కాలములో క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభుని ఏమిగా గుర్తించారో చెప్పండి. దేవునిగా ఆయనను గూర్చి పాడుకునేవారు. హిస్టరీ కూడా కొంచెం మనకు అవగాహన ఉండొద్దు. అది మనకు ప్రామాణికం అని చెప్పట్లా, కానీ ఆ హిస్టరీ మనకి ఇంపార్టెంటా కాదా చెప్పండి. కొంతమంది అనుకుంటున్నారు యేసు ప్రభుని వీళ్ళు ఎక్కువ చెప్తున్నారు కానీ తండ్రి గురించి పరిశుద్ధాత్మని గురించి చెప్పట్లేదని. అసలు ప్రాబ్లమే మీరు క్రియేట్ చేసింది యేసు ప్రభు గురించి. అలా కాదని రేపొద్దున తండ్రి అయిన దేవుడు కాదన్నారు అనుకోండి, మళ్ళీ పెడతాం ఇదే గ్రౌండ్లో. అప్పుడు సబ్జెక్ట్ మారిపోతుంది. అలా ఈ మధ్య కాలంలో ఒక చోట తండ్రి అయిన దేవునిని దేవునిగాను, పరిశుద్ధాత్ముని దేవునిగాను గుర్తించని మరొక సహోదర బృందం ఎదురైనప్పుడు వీళ్ళు డిస్కస్ చేశారు. సిచ్యువేషన్ని బట్టి, అవసరాన్ని బట్టి మనం అంశాలు మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఒక సమస్యను అడ్రస్ చేస్తున్నాం మనం. ఆ సమస్యే యేసుక్రీస్తు ప్రభు నిత్యుడు కాడు అనే దుర్బోధ, యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు కాదు అనే దుర్బోధ. దాన్ని అడ్రస్ చేస్తున్నా. అందుకు ఫోకస్ అంతా ఇక్కడుంది. మొదటి వర్తమానంలో విన్నాంగా, మనకు వ్యక్తులతో కాదు పోరాటం. మనకు శత్రుత్వం ఎవరితో లేదు, బోధలపై, తప్పుడు బోధలపై. వెళ్దాం. కీర్తనల గ్రంథం లోపలికి వెళ్ళిపోదాం, బైబిల్లోనికి. వీళ్ళు బైబిల్ చెప్పకుండా హిస్టరీ చెప్పారండి అని అనవసరపు ఇంకా అజ్ఞానాన్ని ప్రదర్శించకండి మాట్లాడి. ఈకలు వీకడం. 102వ కీర్తన, కీర్తన గ్రంథములోని 102వ కీర్తన. అందరూ దిద్దాం. 25 నుంచి 27వ వచనం వరకు చూద్దాం. 25 నుంచి 27. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి. భూమికి పునాది వేసిన ఆయన దేవుడా కాదా చెప్పండి ఫస్ట్. కీర్తనకారుడు మాట్లాడుచుంది దేవుని గురించేనా? వెరీ గుడ్. ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఆకాశాలను చేసింది దేవుడేనా? అది చెప్పండి ముందు. దేవుడే. నిత్య దేవుడా, మధ్యలో వచ్చిన దేవుడా? ఏమనిపిస్తుంది మీ మనసుకి? భూమికి పునాది వేసింది నిత్య దేవుడా, మధ్యలో వచ్చిన దేవుడా? నిత్య దేవుడు. ఆకాశములను కలుగ చేసినది నిత్య దేవుడా, మధ్యలో వచ్చిన దేవుడా? నిత్య దేవుడు. నెక్స్ట్ అంటున్నాడు, అవి నశించును గాని నీవు నిలిచియుందు. అంటర్లైన్ చేయండి. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. భూమి ఆకాశం అన్నాడు పైన. చెప్పండి, భూమి ఆకాశములంటే ఏమిటి? సృష్టి. ఆ సృష్టిని చేసిన వాడెవరు? సృష్టికర్త. సృష్టికి సృష్టికర్తకున్న వ్యత్యాసం చెబుతున్నాడు అక్కడ. ఏమిటా వ్యత్యాసం? అవి నశించును అంటే అర్థం ఏంటి? అవి నిత్యమైనవి కావు. నీవు నిలిచియుందువు అంటే అర్థం ఏంటి చెప్పండి, క్లూ ఇచ్చాను ఇప్పుడే. సృష్టి అనేది నిత్యమైనది కాదు, కానీ ఆ సృష్టిని చేసిన సృష్టికర్త అయిన నీవు మాత్రము దేవా నిత్యుడవు అనే కదా మీనింగ్ అక్కడ. ఐ యామ్ రైట్ ఆర్ నాట్? అంటే 102వ కీర్తనలో
25, 26 వచనాలు సృష్టికి సృష్టికర్తకున్న వ్యత్యాసాన్ని తెలియజేస్తూ దేవుని నిత్యత్వం గురించి మాట్లాడుచున్నాయి. నోట్ దిస్ పాయింట్. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఒకడు అంగ వస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును, నీవైతే ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు చెప్పండి అంతము లేదు. అంటే అర్థం ఏంటి? నీ సంవత్సరములకు అంతము లేదు అంటే వాట్ ఈస్ దట్? కాదా నిత్యత్వం గురించి అక్కడ మాట్లాడుచున్నదే. సృష్టికి సృష్టికర్తకున్న తేడా ఏమిటని అడిగితే, సృష్టి నిత్యమైనది కాదు, అది మార్చబడుతుంది, అది పాతగిలిపోతుంది, అది నశించిపోతుంది. కానీ నీవే నిలిచి ఉన్నవాడు, నిలిచేవాడవు. 26వ వచనం, నీవు నిలిచేవాడివి, నీవు ఏకరీతిగా ఉండువాడవి. 27వ వచనం, నీ సంవత్సరములకు అంతము లేదు. ఎందుకు అని అడిగితే, నీవు నిత్యుడవు. కాసేపు ఇది తండ్రి అయిన దేవుని గురించి అని అనుకుందాం. ఇప్పుడు చెప్పండి, తండ్రి అయిన దేవుడు ఎవరు కాదు? పరిమితుడంటే తాత్కాలికమైన వాడు కాడు. తండ్రి అయిన దేవుడు ఎవరు? ఈ మాటలను బట్టి చెప్పండి. తండ్రి అయిన దేవుడు ఎవరు? సృష్టికర్త. తండ్రి అయిన దేవుడు నిత్యుడు. తండ్రి అయిన దేవుడు దేవుడు, తండ్రి అయిన దేవుడు సృష్టికర్త, తండ్రి అయిన దేవుడు నెక్స్ట్ చెప్పండి నిత్యుడు. అందరికి ఓకేనా? అంటే మీరు నేను కలిసి మాట్లాడుకుంటున్నాను, నేను ఒక్కడిని కాదు. మీకు ఓకే అయితే చేయొద్దండి. తండ్రి అయిన దేవుడు దేవుడా? వినపడల్లా? ఎస్ అనండి. నో అయితే నో అనండి, పర్లేదు. ఎస్సా? వెరీ గుడ్. తండ్రి అయిన దేవుడు నిత్యుడా? ఎస్. తండ్రి అయిన దేవుడు సృష్టికర్తనా? ఎస్. ఇప్పుడు ఏం చదివామో అవే మాటలు గుర్తుపెట్టుకొని క్రొత్త నిబంధనలోనికి ఒకసారి వద్దాం. హెబ్రీ పత్రిక, హెబ్రీలకు వ్రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 10వ వచనము నుండి చదువుకుంటూ కిందికి వెళ్దాం. అసలు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలుసా మీకు? హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయములో ఇక్కడ గ్రంథకర్త మాట్లాడుచున్నది ఎవరి గురించి అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు గురించి. ఏమంటున్నాడు చూద్దాం. 10వ వచనం, మరియు ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి. ఎక్కడ చదువుకొని వచ్చాం ఇప్పుడు? ఇది 102వ కీర్తనలో చదువుకొని వచ్చాం. 102వ కీర్తనలో ఏ సృష్టికర్త గురించి అయితే ఏవైతే మాట్లాడబడ్డాయో ఆ మాటలన్నీ ఇప్పుడు ఈ గ్రంథకర్త ఎవరికి ఆపాదించి మాట్లాడుచున్నాడో చూడండి. యేసు ప్రభు. ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. నెక్స్ట్ మాట, అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేదు, అవి వస్త్రము వలె మార్చబడును గాని. నెక్స్ట్ మాట, నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువు గురించి. ఆ పైన సందర్భం అంతా చదువుకొని వస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. దేవాని సింహాసనం నిరంతరం నిలుచు, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అదంతా కీర్తనల గ్రంథంలో ఉన్న యేసు ప్రభును గురించిన ప్రవచనం. ఆ ప్రవచనంతో పాటు మరియు ప్రభువా, అదంతా యేసుక్రీస్తు ప్రభును అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నాడు. 102వ కీర్తనలో ఏ మాటలైతే ఉన్నాయో అదే మాటలు నీ గ్రంథకర్త ఇక్కడ కోట్ చేస్తూ అదే మాటలు యేసు ప్రభుకు ఆపాదిస్తుంటే, ఇప్పుడు చెప్పండి భూమికి పునాది వేసింది ఎవరు? ఆ మాటలు బట్టి చెప్పండి, భూమికి పునాది వేసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆకాశములను చేసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు.
ఆ యేసుక్రీస్తు ప్రభువు నిలిచేవాడు. 11వ వచనం, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అంటలేం చేద్దాం, అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవి మార్చబడును గాని. 12వ వచనం, నీవు ఏకరీతిగానే ఉన్నావు. నెక్స్ట్ మాట, నీ సంవత్సరములు తరుగవు. అక్కడేం చూసాం, నీ సంవత్సరములకు అంతము లేదు. దేని గురించి మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు యొక్క నిత్యత్వము గురించి. ఆలోచించరా? తెగించి చెప్పేయడమేనా ఆయన నిత్యుడు కాదని? మన ఇష్టమా? అది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. ఒకసారి అదే హెబ్రీ పత్రికలో చివరి అధ్యాయానికి రండి, 13వ అధ్యాయం. అదే హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11:8వ వచనం చూద్దాం. 8వ వచనం అందరూ, యేసుక్రీస్తు. నేనేమన్నాను? 11 అని వినపడిందేమో, 13 అన్నానని అనుకుంటున్నాను. 11 అన్నానా? 13. హెబ్రీ పత్రిక 13:8. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. 1వ అధ్యాయములో నువ్వు మారేవాడవు కాదు నాయనా, నువ్వు నిత్యము ఏకరీతిగా ఉండేవాడవు అని ఏ సబ్జెక్ట్ అయితే స్టార్ట్ అయిందో ఎండింగ్ చాప్టర్లో కూడా అదే ఇస్తున్నాడు. చూడండి మెసేజ్. ఇక్కడ ఇంకొక అద్భుతమైన కామెడీ ఏంటో చెప్పనా? మరి ఆయన మారకపోతే దేవుడు కదా, బెత్లెహేములో అంత పసివాడికి ఎలా కనపడ్డాడు అంటే మారాడుగా. ఇదా కౌంటర్? నువ్వు ఏకరీతిగానే నిలిచియుందువు అని బైబిల్లో ఉంది కదా, మరి ఆయన ఎందుకు చనిపోయాడు? ఇవి ప్రశ్నలు. అసలు దేనికి ఆపాదించాలో కనీసం ఇంకిత జ్ఞానం ఉండొద్దు? మీకు అలా అనిపిస్తుంది ఎవరికైనా? మీకు ఎవరికైనా మరి మారనివాడు మానవుడికి ఎందుకు కనపడ్డాడు? మన రక్షణ కొరకు ఆయన తనను తాను తగ్గించుకొని లోకానికి వచ్చాడు. మానవునిగా మార్పు అంటే అక్కడికి తీసుకొని రాకు. యోనా గ్రంథంలో వాళ్ళని లేపేస్తాను యోనా అని చెప్పాడు నీనెవే పట్టణస్తులని. వాళ్ళు మారుమనసు పొందిన తర్వాత ఏం చేశాడు? క్షమించేశాడు. ఇప్పుడు ఆయనకు కూడా అప్లై చేయి. కాసేపు తండ్రి అయిన దేవుడు అని మనం అప్లై చేస్తే యోనా గ్రంథంలో, మరి తండ్రి అయిన దేవుడు కూడా వాళ్ళని లేపేస్తాను అన్నాడుగా, ఇప్పుడు మారిపోయాడుగా. అంటే నా దేవుడు మారేవాడు అని చెప్పేద్దామా స్టేట్మెంట్? బైబిల్లో ఒక స్టేట్మెంట్ దేవుని గురించి ఉన్నప్పుడు అది దేనికి అప్లై చేయాలి, దేనికి అప్లై చేయకూడదు? ఆ బ్యాలెన్స్, సమన్వయం. ఏం చెబుతుంది బైబిల్? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అవి నశించును కానీ నీవు నిలిచియుందువు. ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు ప్రభు నిత్యుడని చెప్పట్లా బైబిల్? సృష్టికర్త అని చెప్పట్లేదా బైబిల్? దేవుడు అని చెప్పట్లేదా బైబిల్? యెషయా గ్రంథం మొదటి వర్తమానంలో చూసాం, 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనం నుండి, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను
చూచి తిని, అండర్లైన్ చేయండి అన్నమాట. ఆసీనుడై ఉన్న ప్రభువును నేను చూచి తిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను వారు. 3వ వచనం, సైన్యముల కధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో, మహిమ అనే పదం గుర్తుపెట్టుకుందాం. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండ్రి. చెప్పండి, యెషయా గారు అత్యున్నత సింహాసనం మీద ఉన్న ఆయన మహిమను చూశాడా లేదా? చూశాడా? అక్కడ ఉందిగా, దేవుని మహిమను చూశాడు. వెరీ గుడ్. కిందికి వచ్చేస్తే 8వ వచనానికి వెళ్ళిపోదాం. 8వ వచనానికి వెళ్దాం. అప్పుడు నేను ఎవనిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. ఏ ప్రభు? అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడై ఉన్నటువంటి ప్రభువు అంటున్న మాట ఏమిటి? నేను, అండర్లైన్ చేయండి, నేను ఎవని పంపెదను. నెక్స్ట్, మా నిమిత్తం. నేనెవనిని పంపెదను, నేనెవనిని పంపెదను. ఏముంది పక్కన? మా నిమిత్తము ఎవడు పోవును. నేనెవనిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవును. నేనెవనిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవును. నేనెవనిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవును. మీకేమైనా క్లిక్ అవుతుందా? తండ్రి అయిన దేవుడు అనుకుందాం మాట్లాడుచున్నది. మా అంటున్నాడేంటి? మా అంటున్నాడేంటి? మళ్ళీ నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవును. మీరు నేను అనే పదాన్ని, మా అనే పదాన్ని అండర్లైన్ చేయకపోతే మళ్ళీ మర్చిపోతారు. నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవును అని ప్రభువు సెలవీయగా వింటిని. అంటే ప్రభువు చెప్పేటప్పుడు మా నిమిత్తం ఎవడు పోవును చూపిస్తున్నాడు. చూడండి, whom shall I send and who will go for us? us, మా, for us, మా నిమిత్తం. వెరీ గుడ్. అంతట నేను, బైబిల్ దగ్గరకు వచ్చేద్దాం. అంతట నేను, చెప్పండి, నేనంటే ఎవరు? నేను అంటే ఎవరు? ప్రవక్త యెషయా గారు. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. ఇప్పుడు చెప్పండి, మా నిమిత్తము ఎవడు పోవును అని పైన అడిగితే నేనున్నాను, నేనున్నాను, నన్ను పంపుము అనిందెవరు? ఇక్కడ నేనున్నాను, నన్ను పంపుము అనిందెవరు? ప్రవక్త అయిన యెషయా గారు. మీకు అందరికి అదే అర్థమైందా? ఇంకేమైనా అర్థమైందా? నేనున్నాను, నన్ను పంపుము అనిందెవరు? యెషయా గారు. పైన క్వశ్చన్ ఏంటి? నేను ఎవరిని పంపేదను. నెక్స్ట్, మా నిమిత్తం ఎవడు పోవును. దానికి ఆన్సర్ నేనున్నాను, నన్ను పంపుము. 9వ వచనం, ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, ఈ జనులతో ఇట్లనుము. అంటలేం చేయండి, ఈ జనులతో ఇట్లనుము, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము అని చెబుతున్నది ఎవరు? దేవుడు. ఆయన అనుందిగా, నీవు పోయి జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని. అది కింద పోర్షన్. సాధారణంగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదివితే వెంటనే మనకు సింహాసనం మీద ఉన్నది ఎవరని మనకు వెంటనే మైండ్లో మనకు గుర్తొస్తుంది, తండ్రి అయిన దేవుడు. కానీ ఆ తండ్రి అయిన దేవుడు యెషయా గారితో మా నిమిత్తం అంటున్నాడు ఏమిటి? ఆలోచించండి. ఆ మాలో ఎవరున్నారు? ఆలోచించండి. ఆ పైన దేవదూతలు కూడా ఎన్ని మార్లు పరిశుద్ధుడని పలుకుచున్నారు? 3వ వచనం, పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు. రెండోసారి పరిశుద్ధుడు, మూడోసారి పరిశుద్ధుడు, 4, 5, 6 అట్లా ఏమైనా సంఖ్య ఉంది? ఇంకా 3 దగ్గరే ఆగిపోయింది. బహుళత్వం. మా నిమిత్తము ఎవడు పోవును? బహుళత్వం.
కాసేపు బహుళత్వం లేదేం లేదండి, ఓన్లీ తండ్రి మాత్రమే ఉన్నాడు, యెషయా గారు చూసింది కేవలం తండ్రి మహిమను మాత్రమే అని అనుకుంటే, క్రొత్త నిబంధనలో మొదటి వర్తమానంలో మనం చూసిన ఒక వచనం మనల్ని ఆపేస్తోంది. జాగ్రత్త, మాట్లాడే ముందు జాగ్రత్త అంటోంది ఈ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం, అందరూ తీద్దాం, ఆలోచిద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 37 నుండి చదువుకుంటూ వద్దాం. 37 నుంచి, యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన, ఎవరాయన? సందర్భాన్ని బట్టి చెప్పండి. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. మళ్ళీ చెప్పండి, ఆయన ఏందంటే ఎవరి యందు? యేసు ప్రభునందు. 38, ప్రభువా మా వర్తమానం నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్తన యెషయా చెప్పిన వాక్యం నెరవేరినట్లు. అది యెషయా గ్రంథం 53. ఇది జరిగేను. నెక్స్ట్ 39 నుంచి, ఇందుచేత వారు నమ్మలేకపోయిరి, ఏలైనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయం కఠినపరచనని యెషయా మరి ఒక చోట చెప్పాను. ఇందాక చదువుకొని వచ్చాము, అది 6వ అధ్యాయంలో, మర్చిపోకూడదు. ఇప్పుడు 41 వద్దాం. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. ఈ సందర్భంలో మాట్లాడబడుచున్న ఆయన ఇంతకెవరు? యేసు ప్రభు. యెషయా గారు ఎవరి మహిమను చూశాడని అపోస్తలుడైన యోహాను గారు చెబుతున్నారు? ఈ పుస్తకాన్ని రాసిన ఆయన యెషయా గారు ఎవరి మహిమను చూశాడని చెబుతున్నాడు అక్కడ 41వ వచనంలో. యెషయా ఆయన మహిమను చూశాడు. ఆయన అంటే ఎవరు ఇక్కడ? తండ్రి అయిన దేవుడా, యేసుక్రీస్తు ప్రభు కాదు. 42వ వచనం కూడా చూద్దాం. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని, మళ్ళీ అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు కాదు. ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుదువేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. చెప్పబడుతుంది యేసు ప్రభు గురించి. 41 మళ్ళీ, యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను. పైన కూడా మనకు కనబడుతోంది, వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి. ఇదంతా ఏ అధ్యాయానికి సంబంధించిన పోర్షన్? యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి సంబంధించినది. చెప్పండి. ఇప్పుడు యెషయా గ్రంథములోని 6వ అధ్యాయంలో కనబడుతున్న దర్శనములో ప్రవక్త అయిన యెషయా గారు అత్యున్నత సింహాసనముపై చూసింది తండ్రినా యేసుక్రీస్తు ప్రభునా? చెప్పండి. అక్కడ వాళ్ళు ఎన్నిసార్లు పరిశుద్ధుడు అన్నారు? 3 సార్లు. అంటే తండ్రి లేడన్నట్లా. ఆయన పలికిన పలుకులో మా నిమిత్తము ఎవడు పోవును అంటున్నాడంటే, తండ్రి అయిన దేవునితో పాటు ఆ సింహాసనముపై ఎవరున్నట్టు? చెప్పండి. కన్ఫర్మేషన్, యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. మనలో మాట, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అత్యున్నత సింహాసనం మీద ఉన్న ఆయన దేవుడేనా? అది చెప్పండి ముందు. దేవుడేనా? వెరీ గుడ్. నిత్యుడేనా? ఓ, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అత్యున్నత సింహాసనం మీద ఉన్న ఆయన దేవుడు నిత్యుడు అని అనుకుంటే, యోహాను సువార్త 12వ అధ్యాయంలో అపోస్తలుడైన యోహాను గారు అంటున్నారు, ప్రవక్త అయిన యెషయా ఆయన మహిమను చూశాడు. ఎక్కడ? 6వ అధ్యాయంలో. 6వ అధ్యాయంలో సింహాసనముపై కూర్చున్న అత్యున్నతుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి వాడు నిత్యుడు అండ్ దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు నిత్యుడా కాదా చెప్పండి? దేవుడా కాదా చెప్పండి? ఆనాటి సమాజంలో కొందరు ఆయనను మానవునిగానే చూస్తున్నారు. యెషయా గారు ఆయనను దేవునిగా చూశాడు. ఎంత గొప్ప సంగతి! ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా? ఇదే వచనాన్ని తీసుకొని అపోస్తలుడైన పౌలు గారు ఆ సింహాసనముపై పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడని చెబుతాడు. చూద్దాం అక్కడికి వెళ్ళి. 28వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుకుంటూ కిందికి వెళ్దాం.
అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 24 నుంచి. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, పౌలు గారి మాటలు, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయిరి. అదేదనగా వాళ్ళకి చెప్పారట ముఖం మీద, వాళ్ళకు ముఖం మీద చెప్పాడు, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఎక్కడ చూసాం ఈ మాట? ఇప్పుడు నేను జనులతో ఇట్లను అనేది అండర్లైన్ చేయమన్నాను ఇందాక యెషయా గ్రంథంలో. అది మీరు మర్చిపెట్టి నేనేం చేయలేదు. జనులతో ఇట్లనుము అనే మాట ఇక్కడ కోట్ చేస్తున్నాడు. ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. అక్కడ చెప్పింది ఎవరు? దేవుడు. 27వ వచనం, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం క్రొవి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని. నెక్స్ట్ మాట చూడండి, పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. ఎవరు ఎవరి ద్వారా చెప్పారు? ఎవరు ఎవరి ద్వారా చెప్పారు చెప్పండి అక్కడ. పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ ప్రజల యొద్దకెళ్ళి చెప్పు అనింది యెషయా గారితో ఇంతకు తండ్రా లేదా కుమారుడా లేదా పరిశుద్ధాత్మనా? ఇప్పుడు యెషయా గారిని పంపింది ఎవరు? తండ్రా? యెషయా గారిని పంపింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువా? యెషయా గారిని పంపింది ఎవరు? పరిశుద్ధాత్ముడా. 6వ అధ్యాయానికి వెళితే మనకు తండ్రి అన్న ఆలోచన వచ్చింది. యోహాను సువార్త 12కి వస్తే అక్కడ యేసు ప్రభు కూడా అప్లై చేస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 28కి వస్తే చెప్పండి, పరిశుద్ధాత్మునికి కూడా. మా నిమిత్తము వచ్చేద్దాం అక్కడికి. యెషయా గ్రంథం 6:8వ వచనం, నేను ఎవరిని పంపేదను. నెక్స్ట్ మాట, మా నిమిత్తము ఎవడు పోవును. మా నిమిత్తం అంటే ఇప్పుడు చెప్పండి ఎవరెవరు చెప్పేచ్చు మీరు ఈజీగా. మా నిమిత్తం అంటే ఎవరెవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మా నిమిత్తము ఎవడు పోవును అని అంటే నేను వెళ్తాను అని ఆన్సర్ ఇస్తున్నది ఎవరు? నేను వెళ్తానని ఆన్సర్ ఇస్తున్నది ఎవరు? చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అంటోంది ఎవరు? ప్రవక్త అయిన యెషయా గారు. ఈ ప్రవక్తను పంపుచున్నది ఎవరు? ఆ ముగ్గురు. ఈ ముగ్గురు ఎవరు? నిత్యులు, ఒక్కటై ఉన్న నిత్యులు. నేను అంటున్నాడు, మా అంటున్నాడు. నేనులోనే మా ఉంది, మాలోనే నేను ఉంది. అర్థమవుతుందా? నేనులోనే చెప్పాలి, నేనులోనే మా ఉంది, మాలోనే నేను ఉంది. బైబిల్లో ఇది ముగ్గురికి అప్లై చేయబడుతోంది. ముగ్గురు ఉన్నారు, ఒక్కటై ఉన్నారు అని మనం చెప్పే మాట వాక్యానుసారమైంది కాదు. మనకు ముగ్గురు దేవుళ్ళు లేరు, ఒక్కటై ఉన్న ఒక్కటిగా ఉన్న ముగ్గురున్నారు. సంఖ్యలో ముగ్గురు, కానీ వాళ్ళు ఒక్కటై ఉన్నారు. మీరు ఆలోచించాలని ఒక మాట అడుగుతున్నా. మనుషులు పాడైపోతుంటే ఇప్పుడు చెప్పండి, బాధపడుచున్నది తండ్రా? యెషయా గ్రంథం 6 మనసులో పెట్టుకొని చెప్పండి. ఈ కింద మనుషులు పాడైపోతున్నారు వెళ్ళి చెప్పని చెప్పారు కదా. మనుషులు పాడైపోతుంటే బాధపడుచున్నది తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్మనా? ఈ ఈ ఈ సందర్భాన్ని బట్టి చెప్పండి. ముగ్గురునా? బాధ ముగ్గురికా ఒక్కరికా? ముగ్గురికి. సేమ్ బాధన, ఒకరికి ఎక్కువ బాధ ఒకరికి తక్కువ బాధన? సేమ్. నన్ను మరోలా అనుకోకపోతే చాలా వినయపూర్వకముగా మూడోసారి వినయపూర్వకముగా నా ప్రియ సహోదరులను ఆలోచించమని కోరుతున్నా. నేనెవనిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును
అని అనింది సింహాసనం మీదున్న మా అనే ఆ పదములో ఉన్నటువంటి వారైతే, నేను వెళతాను నన్ను పంపు అంటుంది ప్రవక్తగా. ఇందాక అందరిని అడిగాను, ప్రజలు పాడైతే తండ్రి ఎంత బాధపడతాడో కుమారుడు అంతే బాధపడతాడు. కుమారుడు ఎంత బాధపడతాడో పరిశుద్ధాత్ముడు అంతే బాధపడతాడు. ఎస్సా నోనా చెప్పండి. వెరీ గుడ్. ఒకరికి ఎక్కువ బాధ, ఒకరికి తక్కువ బాధ ఏం లేదుగా. మరి చానేపూర్వకంగా చెబుతున్నాను, అడుగుతున్నాను, తండ్రి బాధను చూడలేక యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడనే మాట ఎంతవరకు ధర్మమైనది, న్యాయమైనది మీరు చెప్పండి. తండ్రి బాధను చూడలేక కుమారుడి ఈ లోకానికి వచ్చాడనే మాట ఎంతవరకు న్యాయమైందో నా ప్రియ సహోదరులు ఆలోచించమని నేను కోరుతున్నాను. ఎవరెళతారు అని తండ్రి అంటే, నేను వెళతానని యేసుప్రభు వచ్చాడా, నన్ను పంపమని యెషయా అంటున్నాడా చెప్పండి. ఎవరెళతారు తండ్రి బాధపడుతుంటే తండ్రి బాధను చూడలేక యేసుప్రభు వచ్చాడా? అసలు ఈ కాంటెక్స్ట్ అది చెబుతోందా? ఈ సందర్భం అది చెబుతోందా? తండ్రి బాధను చూడలేక కుమారుడి లోకానికి వచ్చాడా? తండ్రి బాధే యేసుప్రభుది కాదా? యేసుప్రభు బాధే పరిశుద్ధాత్మది కాదా? ఆ ముగ్గురిది ఒకే బాధ కాదా? ఆయన బాధను చూడలేక ఈయన రావడం ఏంటి? అంటే ఈయనకు లేదా బాధ? ఉన్నా కూడా ఆయనకున్నంత లేదా? ఈ మాటలో, ఈ ప్రజెంటేషన్లో, అది మాటలోనైనా పాటలోనైనా, ఈ ప్రజెంటేషన్లో తండ్రి కంటే యేసుక్రీస్తు ప్రభుని గుణాత్మకంగా మీరు తక్కువ చేసి చూపించట్లా? నేను తెలుసుకున్న వాస్తవాన్ని మీ దృష్టికి తెస్తున్నాను, ఆలోచించమని కోరుతున్నా. దగ్గర 100 పాటలు నేను రాశాను. 1-2 పాటలలో యేసు ప్రభు యొక్క ఔన్నత్యము నేను తగ్గించి చెబుతున్నట్టుగా నాకు అనిపించి, ఒక పాటను పూర్తిగా ఏ చరణంలో అయితే ఆయన గురించి తక్కువ చేసి చూపించినట్టుగా నాకు అనిపించిందో ఆ చరణమే తీసేసి మళ్ళీ కొత్త చరణం పెట్టి మళ్ళీ కొత్తగా పాడించి నేను మళ్ళీ రిలీజ్ చేశాను. అది నిన్న కూడా నేను కమ్యూనిటీ హాల్లో క్లాస్లో చెప్పాను. మరొక పాట ఉంది, దాన్ని కూడా నేను మార్చబోతున్నాను. ఆ పాటలో కూడా పరోక్షంగా ఇలాంటి భావనే వ్యక్తమవుతోంది. నేను దాన్ని మార్చబోతున్నాను. కారణం, బతికున్నప్పుడే దిద్దుకోవాలి. తండ్రి బాధను చూడలేక కుమారుడు వచ్చాడని చెప్పడము అంటే తండ్రికున్నంత బాధ, తండ్రికున్నంత ప్రేమ, మనము పాడైపోతే తండ్రికి వచ్చేంత ఆ ప్రభావం కుమారునికి లేనట్టుగా, కుమారునికి తండ్రికి ఉన్నంత ప్రేమ కుమారునికి మన మీద లేనట్టుగా, ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మను కూడా లేనట్టుగా అలా మనం చెప్పేస్తే, బోధించేస్తే, ప్రకటించేస్తే, పాడించేస్తే, అఫ్కోర్స్ కొన్ని ఆలోచనలు అందరికీ ఒకటేసారి రావు. ఇక్కడ నేనేదో పర్ఫెక్ట్, నేనేదో సూపర్, నాకు తెలిసినంత ఎవడు తెలియదని చెప్పట్లా. ప్రభు యొక్క ఔన్నత్యము బైబిల్ చదివేటప్పుడు తెలిసిన తర్వాత దిద్దుకునే మనసు అందరికీ ఉండాలి. నేను ఎవరిని తీసేసి మాట్లాడట్లా. పొరపాట్లు అందరి దగ్గర జరుగుతాయి, తప్పులు అందరి దగ్గర జరుగుతాయి. దిద్దుకోవడమే మనం చేయాల్సిన పని. అసలు ఇక్కడ మనకు పోయే పరువు అంటే ఏమీ లేదు. నేను ఒక మాట చెప్తాను, నేను ఇంతవరకు యేసుప్రభు గురించి మీకు బాగానే చెప్పాను, కానీ నేను చెప్పినంతకంటే ఆయన గొప్పవాడు అంటే మనల్ని తక్కువగా చూసేటోళ్ళు ఎవరు? అసలు నేను ఇంతవరకు మీకు చెప్పిన దానికంటే యేసుప్రభు ఇంకా గొప్పవాడు అని చెబితే మనకేమైనా నష్టం వస్తుందా? సంతోషం కదా. నేను నమ్ముకున్న యేసుప్రభు అంత గొప్పడా, మనసు నిండిపోవద్దు? అసలు నేను రాసిన పాటలే నేను సరి చేసుకున్నానని చెబుతున్నాను ఇక్కడ. అది ఎవరైనా చేయాలి కదా అంటున్నాను. మీకు విషయం చెప్తాను, ఎవరైనా సరే
కళ్ళ ముందు సత్యము కనబడుచున్నా స్వీకరించలేకపోవడానికి గల కారణం ఏంటో చెప్పనా? నేను పెద్దవాళ్ళ గురించి మాట్లాడట్లా, ఇన్ జనరల్ మాట్లాడుతున్నా. ఇన్ జనరల్ నేను మాట్లాడడం కాదు, బైబిల్ చెబుతోంది. చూద్దాం అవే బైబిల్ ఏం చెబుతుందో. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమా పత్రిక 1వ అధ్యాయం. నేను ఇవన్నీ చెప్పడానికి గల కారణం వ్యక్తులను దూరం చేసుకోవడానికో వ్యక్తులకు దూరం అవ్వడానికో కాదు. మళ్ళీ వ్యక్తులను దూరం చేయడానికో వ్యక్తులకు దూరం అవ్వడానికో కాదు ఈ బోధ. మనందరి మధ్య నుండి దుర్బోధలను దూరం చేయడానికి, దుర్బోధలను దూరం చేయడానికి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము చూద్దాం. 18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను. ఆగుదాం చెప్పండి. సత్యాన్ని అడ్డగించేదేమిటి? భక్తిహీనత, దుర్నీతి. సత్యాన్ని అడ్డగించేదేమిటి? భక్తిహీనత, దుర్నీతి. సత్యాన్ని అడ్డగించేదేమిటి? భక్తిహీనత, దుర్నీతి. కళ్ళ ముందు సత్యం కనపడుచున్నా మేము దాన్ని స్వీకరించము అని అంటే ఖచ్చితంగా మనలో ఎక్కడో భక్తిహీనత ఉంది, ఖచ్చితంగా మనలో ఎక్కడో దుర్నీతి ఉంది. అది అంగీకరించాలి, అది అంగీకరించాలి. దుర్నీతి యొక్క ఫ్యామిలీలో ఒక దుర్నీతి ఏంటో చెప్పనా? అహం. మనిషికి ఒక అహం ఉంటుంది, అది అడ్డుపడుతుంటుంది. అరే ఇంతకాలం నువ్వు ఇది చెప్పావు కదా, ఇప్పుడు ఇది ఒప్పుకుంటే ఇది నేను దిద్దుకుంటున్నాను నువ్వు చెప్పాల్సి వస్తుంది. అలా చెబితే నీ పరువు ఏమవుతుంది అంటుంది దుర్నీతి. నీతి ఏమంటుందో చెప్పనా? దేవుని గురించిగా దిద్దుకున్నానని గర్వంగా చెప్పు, పరువు ఇంకా ఎక్కువ అవుతుంది, పోదు. ఎస్ ఆర్ నో? నేను నమ్ముకున్న ప్రభువు, ఇంతకాలము నేను ప్రకటించిన ప్రభువు, నేను ఇంతకాలము ప్రకటించిన దానికంటే గొప్పవాడు. నా పరిశోధనలో నేను నేర్చుకున్న దానిలో నాకు కరెక్ట్గా అంత అద్భుతంగా కనబడుతున్నాడు ఆయన. మీరందరూ కూడా మీ హృదయాలలో ఆయనను ఇప్పటికంటే ఎక్కువగా ప్రతిష్ఠించుకోండి అని చెప్పడానికి మనకు నోరు రాదా? మనసు లేదా? నీ సంవత్సరములకు అంతము లేదు అంటే ఆయన అనంతుడని. ఎవరైనా అనంతుడు. అసలు అనంతుని గురించి చెప్పే స్థితి మంది కాదు, స్థాయి మంది కాదు. ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే మనకు దక్కిన భాగ్యం అది, మనకు దక్కిన ధన్యతది. నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది, చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నువ్వు చెబుతున్న యేసు ప్రభు నువ్వు చెబుతున్నంత గొప్పోడు కాదంటున్నారు. మీరు ఏమంటున్నారో మీకు అర్థం కావట్లా. నువ్వు చెబుతున్న యేసు ప్రభు నువ్వు చెబుతున్నంత గొప్పోడు కాదంటున్నారు. నేనంటున్నాను, మేమంటున్నాం, మేము చెప్పేదానికంటే గొప్పవాడు ఆయన. ఏది కరెక్ట్? ఇంకొక 100 సంవత్సరాలు రోజు యేసు ప్రభు గురించి చెప్పినా కొత్త విషయాలు. 100 సంవత్సరాల తర్వాత కూడా మనం మాట్లాడుకున్నది ఇంతే, 100 ఏళ్ల తర్వాత కూడా మనం మాట్లాడుకున్నది ఇంతే. కారణం ఆయన అనంతుడు. దేవుడైతేనండి పాపం ఆయనకు ఒక రోజు ఆకలింది కదండి, ఎందుకయిందండి అని అడుగుతారు. దేవుడుగా ఉన్నందుకు కాదు ఆకలైంది, సంపూర్ణ మానవుడిగా వచ్చినందుకు. దేవుడైతేనండి ఆయన ఎందుకు అలిసిపోయాడండి, దోణిలో నిద్రపోయాడండి అంటే దోణిలో నిద్రపోయింది అలిసిపోయింది దేవునిగా కాదు, చెప్పండి, మానవునిగా. దేవుడైతేనండి పొడిస్తే రక్తం ఎందుకు వచ్చింది, చంపితే ఎందుకు చనిపోయాడు అని అడక్కండి.
ఎందుకు రక్తం వచ్చిందంటే, ఎందుకు చనిపోయాడంటే, ఆయన సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలో ఉన్నాడు కనుక, సశరీరుడిగా. విన్నాంగా, ఆలోచించొద్దా? అదే మొండ. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మీకు ఎక్కడెక్కడైతే యేసు ప్రభు తగ్గించుకుని మాట్లాడుతున్నట్టుగా, ఎక్కడెక్కడైతే యేసుక్రీస్తు ప్రభు ఆకలైన వాడిగా, అలిసిపోయిన వాడిగా, నిద్ర వచ్చిన వాడిగా ఇవన్నీ కనబడతాయో, అవన్నీ ఆయనలోని మానవ స్వభావాన్ని సూచించేవి. విషయం చెప్పనా? ఆయన సంపూర్ణ మానవుడిగా మాత్రమే కాదు, సంపూర్ణ దేవునిగా కూడా ఉన్నాడు. ఏకకాలంలో 2 స్వభావాలు కలిగిన ఒకే ఒక అద్వితీయుడు మనం మాట్లాడుకుంటున్న యేసుక్రీస్తు ప్రభు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీ పత్రిక 2:9 వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే శరీరములో ఉన్నా, చెప్పండి ఆయన ఎవరో, దేవునిగా కూడా ఉన్నాడు. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక పదం చెబుతాను. ఆదాము మొదలుకొని ఇంతవరకు పుట్టుకొచ్చిన మానవులలో అందరూ సంపూర్ణ మానవులే గాని, ఒకే ఒక్క ఆయన ఏకకాలములో సంపూర్ణ మానవునిగాను, సంపూర్ణ దేవునిగాను, సంపూర్ణ మానవ స్వభావముతోను, సంపూర్ణ దైవ స్వభావముతోను ఈ 2 మిక్స్ అవ్వకుండా, ఈ 2 వేరువేరుగా ఉంటూనే ఏకకాలములో కనిపించిన ప్రత్యక్షమైన దైవమే మనం మాట్లాడుకుంటున్న యేసుక్రీస్తు ప్రభు. దీన్నే వేదాంత పరిభాషలో హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. చూడండి స్క్రీన్ మీద, హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. అంటే తెలుగులో దైవత్వము మరియు మానవత్వము యొక్క, చెప్పండి, ఏకత్వం. అంటే 2 స్వభావాల ఏకత్వం. అది హైపోస్టాటిక్ యూనియన్ అంటే. మేము ఎప్పుడు వినలేదండి ఇది అంటే, ఇప్పుడు విన్నారుగా, గుర్తుపెట్టుకోండి అంతే. ఎందుకు వినలేదంటే మనకు చెప్పిన వాళ్ళు చెప్పలేదు అంతే. వెరీ సింపుల్. ఉన్న వాస్తవాన్ని మనకు చెప్పిన వాళ్ళు చెప్పలేదు. ఇప్పుడు మనకు నేర్పిస్తున్నాడు కదా దేవుడు. మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు మనం పుస్తకాలు చదివేటప్పుడు ఈ హైపోస్టాటిక్ యూనియన్ అనేటువంటి కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకోకపోతే అన్ని ఇలా చిన్న చిన్న ప్రశ్నలు ఎదురవుతాయి. హైపోస్టాటిక్ యూనియన్ మళ్ళీ చూపించు, తెలుగులో కూడా ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి. 2 స్వభావాల ఏముంది అక్కడ? ఏకత్వం, దైవత్వం మరియు మానవత్వము యొక్క ఏకత్వం. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. ఇప్పుడు చెప్పండి, ఏ స్వభావముతో మాట్లాడాడు? ఏ లెవెల్లో మాట్లాడాడు ఆయన? ఏ జోన్లో ఉండి మాట్లాడాడు? మానవ జోన్లో ఉండి ప్రార్థించాడు. ఆయన సంపూర్ణ మానవుడిగా. సంపూర్ణ మానవుడు అంటే ఈ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. ఆ ఎమోషన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు సంపూర్ణ మానవుడిగా. వేదాంత విద్యలో క్రీస్తు శాస్త్రం అని ఒకటి ఉంటుంది, క్రిస్టాలజీ అంటారు. అందులో ఇవన్నీ నేర్పిస్తారు. నేర్చుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను నేర్చుకోవడం ఏంటి అనే ఒక భావన. నేర్చుకున్నంత ఉంది అనేది వాస్తవం. మీకు నేను నచ్చినా నచ్చకపోయినా ఒక సలహా అయితే ఇచ్చేసి వెళ్ళిపోతాను. అందరికీ కుదిరితే, అందరూ అవకాశం ఉంటే ఏదో ఒక రూపాన ఒక మంచి వేదాంత విద్యను అభ్యసించమని ఒక మంచి ఆరోగ్యకరమైన సలహా ఇస్తున్నాను. ఎక్కడైనా సరే ఒక మంచి థియోలాజికల్ కాలేజ్లో, ఆన్లైనో ఆఫ్లైనో, మనల్ని బలపరిచే, మనల్ని మెరుగుపరిచే
ఒక సిస్టమాటిక్గా మనకు నేర్పించే ఒక థియలాజికల్ సెమినరీ, ఒక కాలేజ్, ఒక యూనివర్సిటీ ఏదైనా ఉంటే అందులో జాయిన్ అయ్యారనుకోండి, ఇవన్నీ నేర్పిస్తారు పద్ధతి ప్రకారం, క్రమబద్ధంగా. ఆ సిస్టమాటిక్గా మనం వేదాంత విద్యను నేర్చుకోకపోతే ఈ ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని పలికిన అర్థంగా, కొన్ని పలికిన అర్థంగా. ఇప్పుడు హైపోస్టాటిక్ యూనియన్ అన్నాను, మేము ఫస్ట్ టైం విన్నామండి అని మీరు కొంతమంది ఉండొచ్చు. థియాలజీ నేర్చుకునే విద్యార్థులకు అది బేసిక్ వర్డ్, అది ప్రాథమిక పదజాలం. అది చక్కగా నేర్చుకుంటే మన పరిచర్యలో క్వాలిటీ పెరుగుతుంది. క్వాలిటీ. మీకు ఎక్కడైనా యేసు ప్రభు తక్కువగా కనిపించాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పీ పత్రిక 2లో చూద్దాం అన్నమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. అంటే యాక్చువల్లీ ఆయన ఎవరు? సమానుడు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఆ తగ్గించుకున్న స్థితిలో మనకు తక్కువవాడిగానే కనబడతాడు. ఆయన తగ్గించుకుంటే అలా కనపడుతున్నాడే కానీ, ఎక్స్క్యూజ్ మీ, ఆయన తగ్గించుకుంటే అలా కనపడుతున్నాడే కానీ మనం తగ్గించకూడదు. ఆయన తగ్గించుకుందే మన కోసం. ఎంత ఇక్కడ విషయం ఏంటో చెప్పనా, ఆయన గొప్పతనం ఏంటో చెప్పడం తర్వాత ఆయన ఎంత తగ్గించుకున్నాడో కూడా చెప్పడానికి మనం సరిపోం. ఆయన ఎంత తగ్గించుకున్నాడో చెప్పడానికి కూడా మనం సరిపోం. కారణం, ఆయన గొప్పతనానికి అంతము లేనప్పుడు ఆయన తగ్గింపుకు కూడా మనం ఎంత వర్ణించినా ఆ పదాలు సరిపోవు, అవి చాలా తక్కువే అవుతాయి. ఇంత హైట్లో ఉన్న ఆయన ఇక్కడ కూర్చుంటే నేను ఎంత కొలతతో కింద కూర్చున్నాడో, ఎంత తగ్గాడో నేను చెప్పగలను కొలతలేసి. అసలు కొలతలే లేని అనంతుడు ఎంత తగ్గించుకున్నాడో చెప్పాలంటే నా దగ్గర కొలతలు ఎక్కడివి? ఆయన ఎంత గొప్పోడో కొలతలుంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడో నేను కొలతేసి లెక్కబెట్టి చెప్పేవాడిని. ఇప్పుడు మన ముందున్న సవాల్ ఏంటో చెప్పనా, ఆయన గొప్పతనము చెప్పడానికి సరిపోము, నెక్స్ట్ ఆయన తగ్గింపు చెప్పడానికి కూడా మనము సరిపోము. అదే ఆయన చెప్పడానికి ఇంకా చాలా ఉన్నాయి. టైం సరిపోదు, టైం లేదు. ఒక్కటి చెప్పి క్లూ ఇచ్చి నేను ముగిస్తాను. అందరు జాగ్రత్తగా వినండి. తండ్రి ఆత్మనా కాదా? మీరు మాట్లాడాలి. తండ్రి ఆత్మనా కాదా? ఆత్మ. పరిశుద్ధుడా కాదా? పరిశుద్ధుడే. అంటే పరిశుద్ధుడు ఆత్మ. తండ్రి పరిశుద్ధుడు, ఆత్మ పరిశుద్ధ ఆత్మ. అది మైండ్లో పెట్టుకోండి. కుమారుడు ఆత్మనా కాదా? చెప్పండి, ఒరిజినల్గా యేసుప్రభు ఆత్మనా కాదా? ఆత్మ. పరిశుద్ధుడా కాదా? పరిశుద్ధుడు, పరిశుద్ధ ఆత్మ. నంబర్ 3, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో చెప్పండి. పరిశుద్ధాత్మ. ఆత్మనా కాదా? ఆత్మ. పరిశుద్ధుడా కాదా? పరిశుద్ధుడు. ముగ్గురు ఆత్మలైనప్పుడు, ముగ్గురు పరిశుద్ధులే అయినప్పుడు ఈయనకు మాత్రమే ఎందుకు పరిశుద్ధాత్మను వచ్చింది పేరు? బైబిల్లో పరిశుద్ధాత్మ అన్న పేరు ఒకరికే ఉందా, ముగ్గురికి ఉందా? పేరు గురించి మాట్లాడుతున్నా, పేరు గురించి మాట్లాడుతున్నా. ఒకరికే ఉందా, ముగ్గురికి ఉందా? ఒకరికే. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ అయితే ఆ ఇద్దరు కేవలం ఆత్మలు మాత్రమేనా, పరిశుద్ధులు కాదా? అలా అనలేముగా. మరెందుకు పరిశుద్ధాత్ముడినే పరిశుద్ధాత్మని ఎందుకు అంటున్నారు? ఒక అద్భుతమైనటువంటి వాస్తవాన్ని ఇక్కడ గ్రహిద్దాం, తీద్దాం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనము చూద్దాం.
త్వరగా ముగించేద్దాం. కొరింథీ మొదటి పత్రిక 6:11, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన క్రీస్తు నామమునను, నెక్స్ట్, మన దేవుని ఆత్మ యందు, ఎవరి ఆత్మ? ఎవరి ఆత్మ? పరిశుద్ధాత్మ. మన దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అడుగుతున్నాను ప్రశ్న, మనము పరిశుద్ధ పరచబడడానికి ఎవరి యందు పరిశుద్ధ పరచబడుతున్నాం? అక్కడ చదివి చెప్పండి. ఎవరి యందు పరిశుద్ధ పరచబడుతున్నాం? ఆత్మ యందు మనము పరిశుద్ధ పరచబడుతున్నాం. దీనినే శాంక్టిఫికేషన్ అని అంటారు, పరిశుద్ధీకరణ అని అంటారు. రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు వ్రాసిన పత్రిక 15వ అధ్యాయం, వచనము కూడా 15వ వచనమే. చూద్దాం. 15:15, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన ఏం జరుగుతుందో చెప్పండి. అక్కడ పరిశుద్ధాత్మ వలన ఏం జరుగుతుంది చెప్పాలి అందరూ? పరిశుద్ధ పరచబడి ప్రీతికరమవుతోంది. ఆ మాట అండర్లైన్ చేయండి. పరిశుద్ధాత్మ వలన జరిగే కార్యం పేరేమిటి? ఆ వచనం చెప్పి, ఆ వచనాన్ని బట్టి చెప్పండి. పరిశుద్ధాత్మ వలన జరిగే కార్యము పేరేమిటి? పరిశుద్ధ పరచబడుట. పరిశుద్ధ పరచబడడం అన్నది క్రియ. ఎక్స్క్యూజ్ మీ, పరిశుద్ధ పరచబడడం అన్నది క్రియ. మనము పరిశుద్ధ పరచబడుచున్నాము. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధ పరుచుచున్నాడు. క్రియ క్రియ క్రియ. అసలు పరిశుద్ధాత్మని పనే అది. పరిశుద్ధాత్మని యొక్క ప్రధానమైన పని ఏమిటి? మనల్నందరినీ పరిశుద్ధపరుస్తూ ఉండడం. ఈరోజు మనం రోజు రోజుకి ఎదుగుచున్నామంటే, మనలో మార్పు వస్తుందంటే, మన జీవితం కడుగబడుచున్నదంటే, ఎక్స్క్యూజ్ మీ, ఒకే ఒక్కడు కారణం. ఆయన పేరే ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు. ఆత్మలుగా ఎందరున్నా పరిశుద్ధపరచబడాలంటే మనకు దిక్కు మాత్రం ఒక్కడే, పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి, తండ్రి అయిన దేవుడు ఆత్మే, యేసు ప్రభు ఆత్మే అయినా మనల్నందరినీ పరిశుద్ధీకరించే ఒక స్పెషల్ పనిలో ఉన్నది మాత్రం, పాత్రలో ఉన్నది మాత్రం. ఆయన పాత్ర ఏమిటి చెప్పండి? ఆయన పాత్ర ఏమిటి? పరిశుద్ధపరచడం. యేసు ప్రభు పాత్ర ఏమిటి? మన కొరకు వచ్చి బలి అవ్వడం. ఆయన బలి అయ్యే పాత్ర పని, ఈయన పరిశుద్ధపరిచే పాత్ర పని, ఆయన పంపే పాత్ర పని. ముగ్గురు మనకు సంబంధించిన పనులు కలిగి ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పాత్ర, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫంక్షన్, పని. ఇవి క్రియాత్మక పాత్రలు. ఏ పాత్రలు ఇవి? ఇంగ్లీష్లో ఫంక్షనల్ రోల్స్ అంటారు. ఫంక్షనల్ రోల్స్. చెప్పండి, పరిశుద్ధాత్ముడినే పరిశుద్ధాత్మని ఎందుకు అంటున్నాం? ఆయన వర్క్ ఏంటో మీరు ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. 2 వచనాలు చూపించాను. ఆయన వర్క్ ఏదో కాన్సన్ట్రేట్ చేయండి. క్లూ మాత్రమే ఇస్తున్నా. పరిశుద్ధాత్మునికి ఒక స్పెషల్ వర్క్ ఉంది. మనందరికి ఎన్నో పనులు ఉన్నట్టుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని ముగ్గురు ఒక్కటైనా వేరువేరు పాత్రలలో ఉన్నారు, వేరువేరు పనులలో ఉన్నారు. ఆ పనులన్నీ ఒక సింగిల్ ప్రాజెక్టే. ప్రాజెక్ట్ ఏమో ఒకటే, ఫంక్షన్స్ వేరు. సృష్టిని చేయడం. సృష్టిని ఎవరు చేశారు? తండ్రి. కుమారుడు కాదా? కుమారుడు. పరిశుద్ధాత్ముడు కాదా? పరిశుద్ధాత్ముడు. ముగ్గురు ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ఎవరిది? క్రియేషన్ అనేటువంటి ప్రాజెక్ట్ ఎవరిది? తండ్రిదా? కుమారునిదా? పరిశుద్ధాత్మునిదా? ముగ్గురిదా? చెప్పండి. క్రియేషన్ అనేది ఒక ప్రాజెక్ట్, అది సింగిల్ ప్రాజెక్ట్. ఆ సింగిల్ ప్రాజెక్ట్ని ముగ్గురు వేరువేరు పాత్రలలో వేరువేరు పనులు కలిగి చేశారు.
తర్వాత చరిత్రలో మనకు కనపడేది క్రియేషన్, తర్వాత ఏమిటి? సాల్వేషన్, రక్షణ కార్యం. రక్షణ కార్యము ఒకరి వలనే మనకు రక్షణ వచ్చిందా? ముగ్గురి వలన వచ్చిందా? ముగ్గురు. ఎవరి పాత్ర వాళ్ళదే. క్రియేషన్, సాల్వేషన్, ఇప్పుడు నేను మాట్లాడుతోంది శాంక్టిఫికేషన్. క్రియేషన్, సాల్వేషన్, శాంక్టిఫికేషన్, ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి. 3 వేరువేరు ప్రాజెక్ట్స్ ఇవి. ఆ వేరువేరు ప్రాజెక్ట్స్ని ఒక్కొక్కరు ఒక్కొక్క ఫంక్షన్ కలిగి జరిగిస్తున్నారు. అందులో ఇప్పుడు శాంక్టిఫికేషన్, ఈరోజు ఎవరెవరైతే బ్యాప్టిజం తీసుకున్నారో వారు నిత్యము వాక్యము చేత ఏం చేయబడుతున్నారు? శుద్ధీకరించబడుతున్నారు. ఆ పరిశుద్ధపరచడం అనే ఒక అద్భుతమైన పాత్ర. పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, నెక్స్ట్ తీర్పును గూర్చియు మనల్ని ఒప్పింపజేయవాడెవరు? పరిశుద్ధాత్ముడు. అది ఆయన ఫంక్షన్. అంటే పరిశుద్ధాత్మునికి పరిశుద్ధాత్మ అనే పేరు వచ్చిందంటే వెనకలో ఒక రీజన్ కనపడుతుందో లేదా? ఆలోచించండి. వెనకలో ఒక కారణం కనపడుతుందో లేదా? అంటే ఒక కారణాన్ని బట్టి, ప్రస్తుతానికి ఒక పదం చెప్పాను మీ ముందు, ఫంక్షనల్ రోల్ అన్నాను, క్రియాత్మక పాత్ర. ఈ పదం వీలైతే రాసుకోండి. క్రియాత్మక పాత్రను బట్టి ఈయన పరిశుద్ధాత్ముడు అయ్యాడు. క్లియర్ ఎవ్రీవన్? క్రియాత్మక పాత్రను బట్టి ఆయనకు పరిశుద్ధాత్మ అనే పేరు వచ్చింది. అది మీకు అర్థమైతే ఇలాంటి రీజనే ఏదో ఒకటి ఉండాలి ఇంకొక ఆయన కుమారుడు అని పిలువబడడానికి. ఇలాంటి రీజనే ఏదో ఒకటి ఉండాలి ఇంకొక ఆయన తండ్రి అని పిలువబడడానికి. ఇక్కడ మీకు క్లూ దొరికితే అది పట్టుకొని అక్కడ అలా ప్రయాణం చేయొద్దు. ఈయనే ఎందుకు పరిశుద్ధాత్ముడిగా పిలువబడుతున్నాడు? ఒక క్లూ దొరికింది మనకు. ఫంక్షనల్ రోల్. ఫంక్షనల్ రోల్ని బట్టి ఈయన పరిశుద్ధాత్ముడైతే అదే ఫంక్షనల్ రోల్ని బట్టి ఆయన కుమారుడు గల, అదే క్రియాత్మక పాత్రను బట్టి ఆయన తండ్రిని పిలువబడట్లా? ఇది ఎక్కించుకోవడానికి, జీర్ణించుకోవడానికి టైం పడుతుంది. విత్తనం వేస్తున్నాను అంతే. ఈ రోజు కాకపోతే రేపైనా మీరు ఆలోచిస్తారని. ఈ ఫంక్షనల్ రోల్ మీకు అర్థమైతే, ఎక్స్క్యూజ్ మీ, దాని నెక్స్ట్ స్టెప్పే రిలేషనల్ రోల్. ఫంక్షనల్ రోల్, ఫంక్షనల్ ఆర్డర్, రిలేషనల్ రోల్, రిలేషనల్ ఆర్డర్. ఈ 3 రోజుల్లో క్రమము అనే సబ్జెక్ట్ మనం మాట్లాడుకోవాలా. ఇదంతా లింక్ అయిన సబ్జెక్ట్. వారి పనులకు ఒక క్రమం ఉంది. ఎవరి క్రమంలో వాళ్ళే పనులు చేస్తారు. ఒక క్రమమును దాటి మరొక క్రమంలోనికి ఎవరు రారు. ముగ్గురు ఒకటైనా ఎవరి పాత్రలు వారివే, ముగ్గురు ఒకటైనా ఎవరి పనులు వారివే. ప్రాజెక్ట్ ఒకటే, పనులు వేరు. ప్రాజెక్ట్ ఒకటే, పాత్రలు వేరు. దీనిని ఫంక్షనల్ రోల్ అంటారు. ఫస్ట్ అది ఎక్కితే నెక్స్ట్ రిలేషనల్ ఆర్డర్ అర్థమవుతుంది. అది కూడా అర్థమైతే చిట్ట చివరిదే అస్తిత్వ క్రమం. ఈ పేర్లు మీరు రాసుకుని తర్వాత ఆలోచిస్తారని నొక్కుతున్నాను ఈ పదాలని. మూడు పదాలు చెప్తాను, వీలైతే పెన్ను తీసుకొని రాసేసుకోండి. ఒకటి ఫంక్షనల్ ఆర్డర్, క్రియాత్మక క్రమము. 2 రిలేషనల్ ఆర్డర్, సంబంధిత క్రమము. 3 ఆంటలాజికల్ ఆర్డర్, అస్తిత్వ క్రమము. పదాలే చెప్పాను, ఇంకొక్కసారి చెప్తాను. నంబర్ 1 ఫంక్షనల్ ఆర్డర్, క్రియాత్మక క్రమము. నంబర్ 2 రిలేషనల్ ఆర్డర్, సంబంధిత క్రమము. నంబర్ 3 ఇది ఫైనల్, ఆంటలాజికల్ ఆర్డర్, అస్తిత్వ క్రమము. ఎక్స్క్యూజ్ మీ, ఈ క్రమాన్ని బట్టి వారు ఆ పేర్లతో పిలువబడుచున్నారు. ఆ పేర్లు ఎందుకు వచ్చాయో మీకు అర్థం కావాలంటే నేను క్లూ ఇస్తున్నానుగా, ఈ ఆర్డర్లు అర్థం కావాలి. ఈ ఆర్డర్లు వివరించడానికి మనకు ఆర్డర్లు లేవు, టైం అయిపోయింది. అందుకే క్లూ ఇచ్చాను. పరిశుద్ధాత్ముంది ఒక చిన్న అలా లీక్ చేసి, ఓహో పరిశుద్ధాత్మనికి ఒక పని ఉంది, ఆయనది ఒక పాత్ర ఉంది, ఒక రోల్, ఒక క్రమంలో ఆయన వచ్చాడు, ఒక ఆర్డర్లో ఆయన వచ్చాడు. టాక్సిస్ అంటాం గ్రీకులో.
బైబిల్లో దీనికి పెద్ద పీట వేశాడు, క్రమానికి. ఎక్కడ చూసినా దేవుడు క్రమాన్నే, దేవుడనే యెహోవా తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా, అంటే అర్థం ఏంటి? క్రమముగా. సంఘములో ప్రతిదీ ఎలా జరగాలని ఆర్డర్ చేశాడు? క్రమముగా, మర్యాదగాను, సమస్తమును మర్యాదగాను, క్రమముగాను. ఎందుకు దేవుడు క్రమము 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 ఎందుకు నొక్కుతుంటాడు బైబిల్లో? కారణం, ఆయనలో క్రమం ఉంది గనుక. ఆయనలో ఉన్న క్రమమే ఈ సృష్టిలోనికి సంక్రమించింది. అందుకే ఇదంతా చూడండి, ఒక క్రమంలో నడుస్తుంటుంది. సృష్టి అంతా ఒక ఆర్డర్లో ఉంటుంది. సూర్యుడు అక్కడే ఎందుకు ఉండాలి? చంద్రుడు ఇక్కడే ఎందుకు ఉండాలి? నేల, ఈ భూమి ఎందుకు ఇక్కడే ఉండాలి? ఆ గురుగ్రహం అక్కడే ఎందుకు ఉండాలి? నక్షత్రాలు అంత దూరంలో ఎందుకు ఉండాలి? విషయం చెప్పనా? ఈ సృష్టి అంతా ఒకే ప్రాజెక్ట్లో పనిచేస్తుంటుంది. ఈ సృష్టి అంతా ఒకే వర్క్లో ఉంది. కానీ ఏ నక్షత్రం పని ఆ నక్షత్రానిదే, ఏ గ్రహం పని ఆ గ్రహానిదే, ఏ ఉపగ్రహం పని ఆ ఉపగ్రహానిదే, దేనిది దానిదే. కానీ అన్ని కలిసి ఒకే పనిలో ఉంటాయి. ఇది సృష్టిలో కనిపించే క్రమం. ఈ సృష్టిలో ఏకత్వం ఉంది, ఆ ఏకత్వంలో భిన్నత్వము ఉంది. ఈ సృష్టి అంతా ఒక్కటిగానే ఉంటుంది, ఏకత్వం. కానీ దేని పాత్ర దానిదే. సూర్యుని పాత్ర సూర్యునిదే, చెప్పండి. చంద్రుని పాత్ర చంద్రునిదే పాత్ర, భూమి పాత్ర భూమిదే. మనం బతకాలంటే గాలి పాత్ర గాలిదే, నేల పాత్ర నేలదే, వెలుగు పాత్ర వెలుగుదే, నీటి పాత్ర నీటిదే. దేని పాత్ర దానిదే. కానీ అన్నీ ఒకే ఉద్దేశంతో పనిచేస్తుంటాయి. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే అదే. భిన్నత్వములో ఏకత్వం, ఏకత్వములో భిన్నత్వం అని వింటుంటామే అన్ని వ్యవస్థలలో. ఈరోజు మీటింగ్ జరుగుతుందంటే ఒక్కసారి ఇక్కడ చూడండి. ఈ లైట్లు ఇక్కడే ఎందుకు ఉండాలి? ఈ మైక్ ఇక్కడే ఎందుకు ఉండాలి? ఆ బాక్సులు అక్కడే ఎందుకు ఉండాలి? ఈ వేదిక ఇక్కడే ఎందుకు ఉండాలి? ఈ కుర్చీలు ఇక్కడే ఎందుకు ఉండాలి? ఆ కుర్చీలు అక్కడే ఎందుకు ఉండాలి? క్రమం ఉంటేనే ఫలితం వస్తుంది. ఈ 3 రోజులు ఇంత అద్భుతంగా సభలు జరిగాయి అంటే ఈ సభలలో ఏం కనపడుతోంది? క్రమము. వచ్చి రాగానే అతిథులను వేదిక మీదకి ఆహ్వానించారు, ఆర్డర్. ప్రారంభ ప్రార్థన చేశారు, ఆర్డర్. పాటలు పాటించారు, ఆర్డర్. వాక్య పఠనం చేయించారు, ఆర్డర్. మొదటి వర్తమానం ఆర్డర్, తర్వాత రెండో వర్తమానం ఆర్డర్, తర్వాత ప్రార్థన, తర్వాత ఆశీర్వాదం. దీని అంతటిని తెలుగులో ఏమంటారు? కార్యక్రమము. కార్యక్రమము. మనము చేసే ప్రతి కార్యములో ఏం కనపడుతోంది? క్రమము కనపడుతుంది. క్రమం ఉంది గనుకనే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది మన గొప్పతనం కాదు. ఈ క్రమము మనకెక్కడి నుంచి ఊడిపడింది? వారిలో ఉండే క్రమమే మనకు సంక్రమించింది కొంత. అక్కడ లేని క్రమం ఇక్కడేం ఊడిపడలా. ఇక్కడ జరిగే ప్రతి మంచి, ఇక్కడ మనకు కనిపించే ప్రతి మంచి కూడా అక్కడ నుంచి ప్రసరించిందే, మన దగ్గరికి సంక్రమించిందే. ఇవన్నీ ఈ ముగింపు మాటలన్నీ క్లూస్ ఇస్తున్నా. ఈయనేదో చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాడు ముగిస్తూ అని మీరు ఆలోచించాలని. ఈ 3 రోజులు మీరు వింటున్న పాఠాలు మా బైబిల్ కాలేజ్లో లెక్కబెట్టి చెప్పారు. ఈరోజు ఇప్పటి వరకు 118 పాఠాలు చెప్పాను. ఇవి 118 పాఠాలు, ఇంకా సబ్జెక్ట్ అయిపోలా. అందులో ఒక్కొక్క ముక్కల టైంను బట్టి ఇప్పుడు ఏది చెబితే బాగుంటుందని అక్కడ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా నేను. ఇది నేర్చుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఈ 3 రోజుల సభలు కూడా అవగాహన కల్పించడానికే, ఒక విత్తనం వేయడానికే. ఈ ముగింపు మాటలు కూడా ఇక్కడ ఏదో ఉంది, మేము ఆలోచించాలని, మీరు ఆలోచించడానికి. ఇదంతా అహమొద్దు, తగ్గింపే ముద్దు. నేర్చుకుందాం, తగ్గించుకుందాం, బైబిల్ దగ్గరకు వచ్చి విద్యార్థులుగా మారిపోదాం. విద్యార్థులుగా
మానవ వ్యవస్థలలో క్రమం ఉంది, సృష్టి వ్యవస్థలో క్రమం ఉంది, మనం చేసే పనుల్లో క్రమం ఉంది, మన దగ్గర ఉండే వ్యవస్థలలో క్రమం ఉంది, మన అస్తిత్వంలో కూడా క్రమం ఉంది. ఈ సృష్టిలో పని చేసే వాటన్నిటిలో క్రమం ఉంది. ఈ సృష్టి యొక్క అస్తిత్వానికి క్రమం ఉంది. ఈ గుణమంతా సృష్టికర్త నుంచి సంక్రమించింది. ఎన్ని రకాల క్రమాలు చెప్పాను నేను? 3. క్రియాత్మక క్రమము, ఫంక్షనల్ ఆర్డర్. సంబంధిత క్రమము, రిలేషనల్ ఆర్డర్. అస్తిత్వ క్రమము, ఆంటలాజికల్ ఆర్డర్. ఈ 3 అర్థమైతే ఆయన తండ్రి ఎందుకు, ఈయన కుమారుడు ఎందుకు, ఈయన పరిశుద్ధాత్మ ఎందుకు అన్నది అలా అర్థమైపోతుంది. అంతేగాని ఆయన కంటే ఈయన పుట్టాడని కాదు, ఈయన ఒకప్పుడు లేడు, ఈయన నిత్యుడు కాదని, అంతకంటే కాదు. చక్కగా మంచి వేదాంత విద్య నేర్చుకుంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఇవన్నీ నేర్పిస్తారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి, కాలేజీలు కనకండి, అవసరం చెబుతున్నాను. థియాలజీ నేర్చుకోకుండా పరిచర్య చేయడానికి, థియాలజీ నేర్చుకుంటూ పరిచర్య చేయడానికి ఎంతో తేడా ఉంటుంది. అసలు క్వాలిటీ మారిపోతుంది. కాకపోతే నేర్చుకోవాల్సిన చోట నేర్చుకోవాలి, చక్కగా నేర్పించే చోట నేర్చుకోవాలి. అలా మంచి వేదాంత కళాశాలలు మన సమాజంలో ఉండాలని, రావాలని, చక్కగా నేర్పించే వారిని దేవుడు లేపాలని, చక్కగా నేర్చుకునే మనస్సు మనందరికి ఉండాలని మనం ఆశిద్దాం. ఇప్పుడు చెప్పండి, మనం ప్రేమించే మన యేసు ప్రభు దేవుడా కాదా? దేవుడు అన్నోళ్ళు చేయొద్దండి. నిత్యుడా కాదా? నిత్యుడు అన్నోళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్. కుమారుడా కాదా? కుమారుడే. దానికి చివరిన క్రమం చెప్పానుగా, అవి ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. నువ్వే చెప్పొచ్చు కదా అంటే మళ్ళీ సోమయ్య గారికి ఇంకొక 3 రోజులు డబ్బు ఇవ్వండి, పెడతారు మళ్ళీ. ఆ క్లూ ఎందుకు ఇచ్చానంటే, నాకు టైం లేకపోయినా చెప్పడానికి, మీరు తర్వాత ఆలోచిస్తారని, ఆలోచించాలని. బైబిల్లో ఈ పదాలను ఎక్కడున్నాయని అడగండి, అవి చంటి పిల్లలు అడిగే ప్రశ్నలు అవి. ఒక స్పీకర్ దగ్గరికి వెళ్ళి మీరు మాకు 3 రోజులు డేట్ ఇవ్వండి అని అడుగుతారు, ఇచ్చాడు. నెక్స్ట్ ఏం అడుగుతారు? టైటిల్ ఇవ్వండి అని అంటారు, ఏదో ఇచ్చాడు. అప్పుడు వెంటనే ఆ టైటిల్లోని పదాలు బైబిల్లో ఎక్కడున్నాయని ఎదగకూడదు. ఆయన టైటిల్ ఇచ్చాడంటే కాన్సెప్ట్ ఇచ్చాడు, కాన్సెప్ట్ ఇచ్చాడు. ఈ కాన్సెప్ట్ పైన నేను 3 రోజులు మాట్లాడతానని. ఆయన కాన్సెప్ట్ కొరకు ఇచ్చిన టైటిల్లోని పదాలు బైబిల్లో ఎదగడం అంటే పిచ్చి. నేను 3 రోజులు చెప్పబోయే విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలకు సంబంధించిన అంశము అది. 3 వేరువేరుగా ఉన్నారు, ఒక్కటై ఉన్నారు అని ఈ విషయం ఏదైతే 3 రోజులు మనం మాట్లాడుకున్నామో దాన్ని వేదాంత పరిభాషలో త్రిత్వ సిద్ధాంతము అని అంటారు, ట్రినిటీ అని అంటారు. వెంటనే బైబిల్లో త్రిత్వం ఎక్కడుంది అని అడగకూడదు. పిచ్చోడు అనుకుంటారు అలా అడిగితే. యేసు ప్రభు నరావతారే వచ్చాడు, నరావతారం ఎక్కడుంది అని అడగకూడదు. శరీరధారే వచ్చాడని ఉందిగా. విషయం అదే, భావం అదే. కొంతమందికి అట్లా నాకు ట్రినిటీ అనే పేరు నచ్చదు, ఉపయోగించకు ట్రినిటీ అని. దాన్ని ఏమని చెప్తావో చెప్పు. విషయం ఇది, కాన్సెప్ట్ ఇది. ఏది నువ్వు ఒక టైటిల్ పెట్టి చెప్పు, అదే వాడదాం. పేరు గురించా, విషయం గురించా? లాస్ట్గా ఒక మాట చెప్పేది ఏంటో చెప్పనా? ఈ 3 గురించి చదవాల్సిన పద్ధతిలో చదివితే, ఈ 3 గురించి అర్థం చేసుకోవాల్సిన పద్ధతిలో అర్థం చేసుకుంటే మీరు నమ్మరు, మన జీవితాలలో పెను మార్పు వస్తుంది. పెను మార్పు. లోకముపై ఆశలు రావు. ఎవడైనా పొగిడితే ఎక్కదు, తిడితే అక్కడే ఉంటుంది. మన తప్పు లేకుండా తిడితే, అది నేను చెప్పేది. తప్పుండి తిడితే దిద్దుకోవాలి, అది వేరు. పేర్ల కోసము, ప్రతిష్ట అంటే ఈ గుర్తింపు కోసము ప్రాకులాడం. లోకములోనే ఉంటాం, లోకముతో ఉండం.
వాళ్ళ ముగ్గురు అర్థమైతే లోకములోనే ఉంటాము. చెప్పండి, లోకముతో ఉండం. ఇందాక అథనేషియస్ గారి గురించి చెప్పారు కదా, లోకమంతా నీకు విరోధం అయిందయ్యా అంటే, లోకము నాకు విరోధం అవ్వడం ఏంటి, నేనే లోకానికి విరోధం, నా ప్రభు కోసం బతుకుతున్నానని. జీవితము ఎంత అద్భుతంగా, ఎంత మధురంగా మారిపోతుందో నాకున్న చిన్న అనుభవంలో చెబుతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఆ ముగ్గురు గురించి దయచేసి ధ్యానించండి. బైబిల్లో అన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యమైన అంశమే ఈ 3 రోజులు మనం మాట్లాడుకుంటున్న అంశం. దీనికి మించిన అంశం ఇంకొకటి లేదు. కారణం, సృష్టికర్తను గూర్చిన విద్య ఏదైతే ఉందో దానికంటే మించిన విద్య ఇంకొకటి లేదు. మా అమ్మని చూసి నాకు ప్రేమ అర్థమైంది, మా నాన్నను చూస్తే నాకు త్యాగం అర్థమైంది అని మనం నేర్చుకుంటాం. అమ్మ దగ్గర నుంచే ఇంత ప్రేమను చూసి మనం ఇంతగా బతికితే, నాన్న దగ్గర నుంచి కొన్ని విషయాలు నేర్చుకుని మన బతుకులు మారిపోతూ ఉంటే, వాళ్ళతో కనెక్షన్ పెట్టుకుంటే ఎంత అద్భుతమైనటువంటి గుణాలు మనలోనికి వస్తాయో మీరు దయచేసి గమనించాలి. అందుకే బైబిల్ అంటోంది, యేసు వైపు తేరి చూడుడి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాలి. ఏమనుకోకుండా ఒక్క వచనం చూడండి, లాస్ట్ అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం. పుట్టుకతో కుంటివాడిని పేతురు గారు, యోహాను గారు స్వస్థపరుస్తారు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 11వ వచనం నుండి, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 11 నుంచి. వాడు పేతురును యోహానును పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను దను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరుగెత్తుకుని వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? నెక్స్ట్ చాలా చాలా జాగ్రత్తగా వినండి మాట. మా సొంత శక్తి చేతనైనను, నెక్స్ట్ భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు అంటున్నారు సేవకులు. సేవకులు ఏమని చెప్తున్నారు ప్రజలకి? మీరెందుకు, చెప్పండి, మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? ఇది మా సొంత శక్తి కాదు, భక్తి కాదు, మీరు చూడవలసిందే ఆయన్నే అని ప్రజలను ఎవరి వైపుకు మళ్ళిస్తున్నారు సేవకులు? ఆదిమ సేవకులు దేవుని వైపు. ప్రజలు ఎవరిని చూడ్డానికి వచ్చారు? వీళ్ళని చూడ్డానికి వచ్చారు. వీళ్ళని చూడ్డానికి వచ్చిన ప్రజలతో వాళ్ళు ఏమంటున్నారు? మమ్మల్ని చూడకండి, యేసు వైపు చూడండి. ఈ మెసేజ్ ఈరోజు ఈ 3 రోజుల సభలకు, ఈ 3 రోజుల సభలకు ఇదే చివరి సందేశం. ఈ 3 రోజులు మేము విత్తిన మాటలను విని దయచేసి ఎవరు మా తట్టు తేరి చూడకండి ప్లీజ్. మేము వెళ్ళిపోయిన తర్వాత వంశీ గారు ఏం చెప్పారు కదా వాక్యం, జేమ్స్ గారు ఏం చెప్పారు కదా వాక్యం అని మా పేర్లు స్మరించుకోకండి. మీకు గుర్తుండవలసింది వాక్యం చెప్పిన మేము కాదు, మేము చెప్పిన వాక్యం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మమ్మల్ని మర్చిపోండి, మమ్మల్ని తేరి చూడకండి, మేము చెప్పిన వాక్యాన్ని చూడండి. ఆ వాక్యములో మనము చూసిన ఆయన ఔన్నత్యమును గుర్తుపెట్టుకోండి. మీ హృదయాలలో, మనందరి హృదయాలలో తండ్రి కుమార పరిశుద్ధాత్మని త్రిత్వ దైవానికి సింహాసనం వేసి వారిని ఆహ్వానిద్దాం. సదాకాలము మీరే మాతో ఉండండి అని చెప్పి మనుషులకు ముందు నుంచి ఉండే బలహీనత ఏంటో చెప్పనా? అద్భుతం చేసేది దేవుడు. ఆ అద్భుతం చేసిన దేవుణ్ణి చూడరు, సీన్లో కనపడే సేవకుడిని చూస్తారు. సేవకుడు ఒక సాధనం మాత్రమే. సేవకులు పాత్రలు మాత్రమే. ఇప్పుడు మేము పెద్ద మా జ్ఞానంతో చెప్పాము వాక్యం. పరిశుద్ధాత్ముని కృప, దేవుని నడిపింపు, సమస్త మహిమ ఘనత ప్రభావములు
ఆయనకే చెందాలి, మాకు కాదు. దయచేసి 1% కూడా మా గురించి మీరు మాట్లాడుకోకూడదు. మీరేమనుకోకపోతే ఒక మాట చెప్పనా, ఈ జిల్లాలో ఉన్న వారికి ఒక పెద్ద బలం ఉంది, మనుషుల్ని బాగా ఇష్టపడతారు. రెండో మాట, ఈ జిల్లాలో ఉన్న వారికి ఒక బలహీనత ఉంది, వారు మనుషులను బాగా ఇష్టపడతారు. బలము అదే, బలహీనత అదే. మేము వస్తే మీరు ఎంత బాగా చూసుకుంటారో మమ్మల్ని, ఎవరు వచ్చినా, సేవకులు వచ్చినా చాలా ప్రేమిస్తారు. చాలా సంతోషం, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ సత్యాన్ని కూడా మీరు, అంటే అసత్యాన్ని కూడా సత్యమని మీరు స్వీకరించే అంతగా వ్యక్తులను ప్రేమిస్తే మీరే నష్టపోతారు. బ్యాలెన్స్, బ్యాలెన్స్. ప్రేమ ప్రేమే, సత్యము సత్యమే. సత్యాన్ని కూడా పక్కన పెట్టే అంత ప్రేమ దయచేసి ఎవరికి పంచకండి. మనకే నష్టం, మనకే నష్టం. ఏదో ఏదో ఒక గుర్తింపు, ఒక మెమరీ కొరకు వచ్చి మీరు ఫోటోలు అడుగుతారు. మిమ్మల్ని బట్టి అంటాం, కానీ నాకు వ్యక్తిగతంగా ఫోటోలు దిగడం అంటే నిజంగా నాకు ఇష్టం లేదు, మరోళ్ళు అనుకోకండి. కారణం, ఇంత వాక్యం చెప్పిన తర్వాత మీ మనసులు వాక్యపు ఆలోచనలతో వెళ్ళిపోతే బాగుంటుందని. ఆ వాక్యం అంతా పక్కన పెట్టి అన్న ఒక ఫోటో అన్నారనుకోండి, లోపల ఒక చిన్న బాధ అవుతుంది. అరే ఇంతసేపు వాక్యం చెప్పాం, మళ్ళీ నన్ను తేరి చూస్తున్నారేంటి వీళ్ళు అని. ఎవరి మనోభావాలు దెబ్బతీయట్లా, వాస్తవాలు. అందరూ తాత్కాలికమే, మేము తాత్కాలికమే. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో చదివినట్టుగా, మమ్మును తేరి చూడకండి, ఆయన్నే తేరి చూడండి. మాతో పాటు మీరు, మీతో పాటు మేము, మనందరం సదా ఆయన మహిమ కొరకే జీవిద్దాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి ఉన్నట్లయితే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, కృపగల దేవ, ఈ 3 రోజులు మేమెంతో ఇష్టంతో మీ కుమారుని ఔన్నత్యమును గురించి మాట్లాడుకోవడానికి మీరు కృప చూపారు. కానీ మేము మాట్లాడుకున్నది తక్కువే. ఆయన అనంతుడు, నిత్యుడు. ఎంతని మాట్లాడుకోగలం, ఏమని మాట్లాడుకోగలం? మేమెంత, మా సామర్థ్యం ఎంత, మా స్థాయి ఎంత? మట్టి మానవులం ప్రభువా, నిమిత్త మాత్రులం. కొద్దిగా మాట్లాడుకున్నాం. ఈ విత్తనాలతో అందరి హృదయాలు గొప్పగా ఫలించుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాం. ప్రియులు సోమయ్య గారిని, వారి కుటుంబాన్ని, ఆత్మీయులను, సహకారులను, ఈ సభల కొరకు పని చేసిన వారిని, ప్రార్థించిన వారిని పేరు పేరున ప్రార్థనలు ఎత్తిపట్టుకొనొచ్చు. తండ్రి, ప్రతి ఒక్కరికి రావాల్సిన దీవెనలు అనుగ్రహించమని, ఏ ఉద్దేశము కొరకైతే ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేరుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రిత్వ దైవమును మాత్రమే మా హృదయాలలో ప్రతిష్ఠించుకొని, ఇంతగా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, భవిష్యత్తులో ఇంకా ఎన్నో సంగతులు మేము మాట్లాడుకున్నటకు మాకు ద్వారములు తెరవమని, దిద్దుకోవలసిన వారు, సరిచేసుకునవలసిన వారు పునరాలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టుకు సహాయము చేయమని మరొక్కసారి మిమ్మల్ని మాత్రమే స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఎవరి ప్రాంతాలకు తిరిగి వెలుచుంటుండగా వారందరికీ మాతో పాటు క్షేమకరమైన మీ తోడును సదా సమృద్ధిగా మాకు అనుగ్రహించి నడిపించమని,
మీ ఆత్మ సహాయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు క్రీస్తు ప్రభువారి ఘనమైన అతిశ్రేష్టమైన మధురమైన నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు ప్రేమ కృప సహవాసములు మనతోను సత్య ప్రేమికులందరితోనూ సదాకాలము తోడయుండి అత్యున్నతంగా నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.